మనతో మాట్లాడేటువంటి ఆయన వాగ్దానాన్ని ఒకసారి చూద్దామా? 108వ కీర్తన Psalm 108 కీర్తనలో 108 12-13 వచనాలు. 108, 12, 13 వచనాలు. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూర్యకార్యములు జరిగించదు. మా శత్రువులను అణగుదొరుకువాడు ఆయనే. నీ శత్రువు ఎంత బలవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎన్ని రకాలుగా నిన్ను భయపెడుతున్నా, ఏ పరిస్థితుల్లో నిన్ను వికటాట్టహాసం చేస్తూ ఏం చెయ్యగలవు, నీ విశ్వాసం ఎంత, నీ పట్టుదల ఎంత, నీ ప్రార్థన ఎంత అని అడుగుతున్నా దేవుడు తప్పక నీకు సహాయం చేస్తా ఉన్నాడు. నువ్వు నమ్మాలి. శత్రువులను జయించుటకు దేవుని సహాయం దగ్గరగా ఉంది. ఆమేన్. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, శత్రువుని జయించే సహాయము దేవుని వలన నీకు దొరుకుతుంది. దేవుడు తన సహాయం నీకు పంపుతున్నాడు. గొప్ప కార్యాలు జరుగుతాయి. శత్రువు అణిగిపోతాడు. మనుషుల సహాయం వ్యర్థం అంటే ఏంటంటే, మనుషుల సహాయం వ్యర్థం అంటే దేవుడు మనుషులతోనే సహాయం చేస్తాడు, కానీ నువ్వు వెళ్ళి ఈయనే సహాయం చేస్తాడు, ఈమె సహాయం చేస్తాడు అనుకుంటే వ్యర్థం. అప్పుడు ఎవరు సహాయం చేస్తాడు? దేవుడు శత్రువుతో కూడా సహాయం చేయగలడు. కాబట్టి శూరకార్యములు జరిగించి దేవుని పక్షంగా, దేవుని ప్రణాళికకు, దేవుని పద్ధతికి మనం అప్పగించుకోవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు అప్పగించుకుంటావో ఆ పరిస్థితులకు తగినట్లుగా దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నమ్ముదామా? ఎవరికైనా చెప్పండి అన్నమాట. ఇది నేను నమ్ముతున్నాను, నువ్వు కూడా నమ్మని. నీ కొరకు దేవుని మాట. అన్ని రకాల శత్రువులు వచ్చినా దేవుడు నీకొకడే, నీకు సహాయం చేస్తాడు. అలా చెప్పండి, శత్రువులు బోల్డ్ ముందున్నా సహాయకుడు ఒకడే అండి. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరోసారి మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. మనం నేర్చుకుంటున్నాం, ఆత్మ సంబంధమైన లేక ఆర్థిక సంబంధమైన దేవుని ఆశీర్వాదాలు మీకు కావాలా? ఆశీర్వాదాలను ఇచ్చే దేవుని సన్నిధి నీకు కావాలా? దేవుడు నీకు కావాలా? దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలా? కానీ చాలామందికి ఇష్టమైంది ఏంటి? దేవుని సన్నిధి మేమేం చేసుకుంటాం, ఆ ఆశీర్వాదాలు ఏదో వచ్చి పడిపోతే ఈ భూమి మీద జీవితకాలాన్ని అనుభవించేస్తాం. అందుకనే దేవుని సన్నిధిని వెతకడానికి ఇష్టపడని వ్యక్తులు దేవుని వాగ్దానాలను ఇచ్చేటువంటి వ్యక్తులను వెతుకుతారు, లేక దేవుని ప్రవచనాలు చెప్పే వ్యక్తులను వెతుకుతారు. ఆ వాగ్దానాలను స్వతంత్రించుకునేటువంటి మెథడాలజీస్ను వెతికి ఆ వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఈ ప్రదేశంలో దేవుడు ఉన్నాడని, ఈ వ్యక్తి మాటలు దేవుడు నిర్ణయిస్తున్నాడని, దేవుడు ఆయన దీవిస్తున్నాడని, ఆయన మాటలని దేవుడు అనుమతించి అంగీకరిస్తున్నాడని వ్యక్తులకు మనము పూజ చేయటం ప్రారంభిస్తాం. ఈరోజు వ్యక్తులను ఆరాధించేటువంటి మనము దైవికమైన సన్నిధిని ఆనందించాలి. దేవుని సన్నిధిని, వాగ్దానం ఇచ్చిన వాడిని మన జీవితంలో, మన కుటుంబంలో, మన వ్యక్తిగత పరిస్థితుల మధ్య ఉంచుకునేలాగా దేవుని సహాయం తీసుకోవాలి. అందుకే నిజమైన ఆశీర్వాదాలు అంటే ఏంటంటే, దేవుని సన్నిధిలో మనకి ఇచ్చేటువంటివి సంపాదించుకునే భాగ్యం, 2 దాచుకునేటువంటి భాగ్యం, 3 కలిసి వచ్చిన భాగాలు, 4 పంచగలిగినటువంటి భాగాలు. ఈరోజు మనం 5వ విషయాన్ని నేర్చుకుందాం. 5వ విషయం ఏంటంటే, దేవునికి అప్పు ఇవ్వడం, లేక దేవుని రాజ్యంలో మనం పెట్టుబడి పెట్టడం. ఎలా ఇవ్వచ్చు, ఏం చేయొచ్చు అనే విషయాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి ప్రియులారా, ఈ ప్రదేశంలో ఉంటున్నటువంటి మీలో ఎవరైనా సరే అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ మీకు తెలుసా? హ్యాండ్ లోన్ ఆర్ డెబ్ట్స్, ఇంకేదైనా లోన్, అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ తెలియని వాళ్ళు, పిల్లల సంగతి నాకు పిల్లలు కూడా ఈ మధ్య బాగా చాక్లెట్ కొనేటప్పుడు ఇవాళ నేను కొంటాను, రేపు నువ్వు కొనరా అని ట్రాన్సాక్షన్స్ చాలా జరిగిపోతున్నాయి. పిల్లలు చెప్తున్నారు. మీరు పెద్దవారు ఎవరైనా అప్పు ఇవ్వడం కానీ అప్పు తీసుకోవడం కానీ మీకు తెలుసా తెలీదా? వెరీ గుడ్. మీకు అప్పు ఇచ్చిన వాడు లేక మీరు అప్పు ఇచ్చిన వారు, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? మీరు అప్పు తీసుకున్నా లేక అప్పు ఇచ్చినా రిలేషన్షిప్ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది? ఆ లావాదేవీలు క్లోజ్ అయ్యేంత వరకే ఉంటుందా? లావాదేవీలతో సంబంధం లేదు, మన రిలేషన్షిప్ ఒకేలా ఉంటుందా? అంటే ఆ ఇచ్చిన వ్యక్తి తీసుకున్న వ్యక్తి మధ్యలో సత్సంబంధానికి కారణం ఏంటి? ఆ లావాదేవీలకు సంబంధించిన ఆర్థికమైన
ఆ ధనము కానీ, వస్తువు కానీ, ఫలము కానీ. అది నిజానికి చెప్పండి, నాకు ఎవడో ముక్కు మొక్కం తెలియని వ్యక్తికి నేను అప్పిచ్చేయగలనా? మరి అక్కడ నాకు అవసరం ఏంటి? రిలేషన్షిప్. కానీ ఇప్పుడు నాకు అవసరం ఏమైంది? వస్తువు లేక మెటీరియల్. ఏంటి? మొదటి రోజు రిలేషన్షిప్ ఉంటేనే ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమైంది. రెండవ రోజుకి వచ్చేటప్పటికి అది ఇచ్చిపుచ్చుకోవడం కాదు, నాకు ఇచ్చిపుచ్చుకున్న వస్తువు ముఖ్యం, నువ్వు నాకు ముఖ్యం కాదు అనే స్థాయికి తయారైంది. ఇది నిజమైన లావాదేవీలని అంటారా? కాదు. మరి ఎందుకు మనం ఆ విషయాల్లో దేవుని పక్షమైనటువంటి సహాయం చేయటం అనేది నేర్చుకోవాల్సింది ఏంటంటే 3 విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నిజంగా దేవునికి అప్పు ఇవ్వడం అనేటువంటి విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, ప్రొవర్బ్స్ 19. సామెతలు 19 సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. బీదల 17 verse 17, Proverbs 19 verse 17. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 17వ వచనం. Proverbs 19 verse 17. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పు ఇచ్చువాడు. బీదలను కనికరించేవాడు ఎవరికి అప్పిస్తున్నాడు? డైరెక్ట్గా. నువ్వు ఇప్పుడు ఎవరిని కనికరిస్తే, ఎవరి దగ్గరికి నువ్వు పెట్టుబడి పెట్టడానికి లేక నువ్వు ఇవ్వడం ప్రారంభిస్తే నువ్వు ఎవరికి అప్పిస్తున్నావు? ఓకే, మనుషులు అప్పు ఇచ్చినట్టు లేక అప్పు తీసుకునేటప్పుడు ఒక అంగీకార పత్రాన్ని రాస్తారు, ప్రో నోట్ అంటారు. ఆ నోటు ఎప్పుడైతే ఉందో అది ఆర్థికమైన లావాదేవీలు చెల్లుబాటు అవ్వకపోతే, అంటే మన ఇద్దరి మధ్యలో ట్రాన్సాక్షన్ సరిగ్గా జరగకపోతే, నేను న్యాయస్థానానికి వెళ్ళి, కోర్టుకు వెళ్ళి, లేక పోలీసు కంప్లైంట్ ఇచ్చి దాని దగ్గర నుంచి నేను అధికారంగా బలవంతంగా నేను నీకు ఇచ్చానని రుజువు చూపించి నీ దగ్గర నుంచి లాక్కోవచ్చు. ఈరోజు ఈ బీదలను కనికరించేటువంటి వ్యక్తి దేవునికి అప్పు ఇవ్వటం అనే దగ్గర ఖచ్చితంగా చూడండి, ఏ రకమైన ప్రోనోట్లు ఉండవు. నువ్వు ఎవరికి అప్పిస్తున్నావు? మళ్ళీ అల్టిమేట్గా ఎవరికి ఇస్తావు? బీదలకి ఇస్తావు. బీదలకి ఇచ్చి నీ జీవితంలో ఆర్థిక సంబంధమైన ఆశీర్వాదాలను నువ్వు సంపాదించుకోవటం అనేది ఈరోజు ఉన్న పరిస్థితులకు మీరు ఆలోచిస్తే ఏమైనా లాజిక్ కుదురుతుందా? లేనోడికి మనం డబ్బులు తీసుకెళ్ళి ఇస్తే దేవుడు మనకిస్తాడా? ఏమైనా నమ్మసక్యంగా ఉందా ఈ విషయం? ఎక్కడ ఎవరికైనా ఆలోచన ఉందా? పేదలకి తీసుకెళ్ళి, పేదలు ఉన్నారు కదా, నీ జీతం తీసుకోగానే ఒక 20వ భాగమో 30వ భాగమో 50వ భాగమో దేవుడికి అప్పిస్తున్నానని చెప్పుకొని రైల్వే స్టేషన్ దగ్గరికి బయట ఉన్న వాళ్ళని అక్కడక్కడ అడుక్కునే వాళ్ళని పిలిచి, ఒరే నాయనా ఇదిగో పట్టుకెళ్ళండిరా, మీకు నేను దేవుడికి అప్పిస్తున్నాను, మీరు పట్టుకెళ్ళండిరా అని అంటే వాళ్ళు ఆల్ఫా హోటల్లో కూర్చొని తింటారు. నీ సంగతి ఏంటి? నీకు మళ్ళీ దేవుని దగ్గర నుంచి తెచ్చుకోగలను అనే ధైర్యం నీకుందా? ఈ వాక్యాన్ని నువ్వు నమ్మగలవా? అసలు ఏమైనా సాధ్యమేనా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. చాలా కష్టం, నమ్మలేం. దేవుని వాక్యము నమ్ముట నీ వలననైతే, ఇక్కడ లింక్ చూడండి. నీకు నమ్మకం కుదరదు, నాది నేను దాచుకుంటాను కానీ పేదోడిని చూసి పిలిచి పంచమంటే ఎలాగవుతుందండి అని నువ్వు అడుగుతున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాటను నమ్మగలిగితే భూమి ఆకాశాలు గతించిపోయినా నా మాటలు గతించిపో. కింద వచనం చదవండి. అదే B17B, Proverbs 19 verse 17B. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఎవరు ఉపకారానికి? నువ్వు పేదవాళ్ళకి చేసే ఏ ఉపకారానికైనా దేవుడు నీకు తిరిగి ఏమిస్తాడు? ప్రత్యుపకారము చేయును. ఇప్పుడు నమ్మడానికి ఎంతమందికి కొంచెం ధైర్యం వచ్చిందా? ఒక 1% అయినా ఊతం వచ్చిందా? ఏమో బ్రదర్, కింద వాక్యాన్ని బట్టి అయితే మేము నమ్ముతాం, కానీ మామూలుగా అయితే పేదోళ్ళ సంగతి మేము అంచనా వేయలేం. పేదోళ్ళు అంటే తెల్ల కార్డు అని గవర్నమెంట్ లెక్క చెప్తుంది. తెల్ల కార్డు అయితే చాలా మంది కాదు, అది అబద్ధం అనే విషయం మనకు కూడా తెలుసు. మరి నిజానికి ఎవరు ఈ బిలో పవర్టీ లైన్ ఎవరిని తీసుకొస్తావు నువ్వు? ఈ రేంజ్ కంటే తక్కువ అని ఎవరిని మీరు ఆలోచించగలరు? ఒకసారి ఈరోజు ఆలోచన చేద్దాం, అసలు ఎలా ఉంటుంది, ఏంటి ఆ పరిస్థితులు అనేవి. కీర్తనకారుడు 41వ కీర్తనలో చెప్పిన మాట చూద్దాం. Psalm 41 verse 1 to 3. 41వ కీర్తన 1, 2, 3 వచనాలు కొంచెం మనసు పెట్టి వినడానికి ప్రయత్నించేద్దాం. బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని. అమ్మబోయ్, బీదలను కటాక్షిస్తే దేవుడు ఏం చేస్తాడట? నీకేదైనా ఆపదకాలం కనుక వస్తే నువ్వు చేసిన ఉపకారానికి బదులు 41:1 కీర్తనలు 41:1 ఏం చేస్తాడు ఆయన? నేనేం చేస్తాడు? ఆపత్కాలం వస్తే నిన్ను తప్పిస్తాడు. నీవు ఎప్పుడైనా ఎమర్జెన్సీలో రెస్క్యూ చేయాల్సిన పరిస్థితి వస్తే ఎవరు హ్యాండిల్ చేస్తారో తెలుసా? 108 రాదు, ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళు రారు, న్యాచురల్ కొలామిటిక్స్ని చేసేటువంటి ఆ బృందం రాదు. ఎవరు చేస్తారో తెలుసా? డైరెక్ట్ రెస్క్యూ చేసేవాడు
దేవుడే నీ గురించి రిస్క్ చేస్తానని చెప్తాడు. యెహోవా వానిని తప్పించును. దెర్ ఇస్ నో పోలీస్, దెర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫోర్స్. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎవరవుతారో తెలుసా? దేవుడు నీ జీవితంలో ఇన్వాల్వ్ అయిపోతాడు. నువ్వు బీదలను గనక కనికరించడం ప్రారంభిస్తే, వారిని కటాక్షిస్తే, వారి లేమి స్థితిని చూసి, వారికి ఉన్న పరిస్థితులను చూసి, వారి అవసరతలను చూసి, వారికి ఉన్నటువంటి బలహీనతలను చూసి నువ్వు ఎప్పుడైతే స్పందించడం ప్రారంభిస్తావో నీ జీవితంలో పనిచేయటానికి ఆయన కన్నులు ఎదురు చూస్తూ ఉంటాయి. ఆయన దగ్గరగా వస్తాడు. చదువు 2వ వచనం. యెహోవా వానిని కాపాడి, నీ పక్కన 1000 మంది కూలిపోయినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం రాకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడట? మీరు చాలా మంది చేస్తూ ఉంటారు, నిజంగా బ్రదరు ఎంత భూకంపంలో నేను బతికానంటే దేవుని కృపనంటే. నేను ఒకసారి ఒక ఆయన అడిగాను, ఆయన చెప్పాడు, వెంటనే పెద్ద భూకంపం వచ్చింది బ్రదరు, మా కళ్ళ ముందు ఇలా అయిపోయారండి, నేను బతికానండి బ్రదర్, దేవుడు నిజంగా అలా కాపాడాడంటే. నువ్వు ఎప్పుడైనా పేదలకు ఏమైనా సాయం చేసావా అన్న? అచ్చా అలాంటి నేను తెలియదండి నాకు అన్నాడు. మరి దేవుడు నేను ఎలా కాపాడిచాడరా అన్నాను. అదేంటి మీరు కాపాడినందుకు ఆనందిస్తున్నారా, నన్ను తిడతారా అన్నాడు. ఎందుకంటే దేవుడే రిస్క్ చేశాడు అని అంటే నీలో ఏదో ఒక లక్షణాన్ని ఆయన చూశాడని అర్థం. లక్షల మంది ప్రజలు చనిపోతున్న పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపలా చేస్తున్నాడంటే, నిన్ను తప్పిస్తున్నాడంటే, నిన్ను కాపాడి నిన్ను బ్రతికిస్తున్నాడంటే, భూమి మీద వాడు ధన్యుడు అని చెప్పాడంటే ఏంటి అర్థం? ఇట్స్ సంథింగ్ మిరక్లస్. నీ జీవితంలో అద్భుతం చేయడం కోసం దేవుని ఎదురు చూడలే. నీ జీవితంలో ఏదో తెలియక చేసిన ఉపకారపు ఫలము ఈరోజు నువ్వు బతికి పట్టగడుతున్నావు. అదేంటో నీకు తెలీదు, నువ్వు కావాలని చేయలేదు. బట్ బీదల విషయంలో నీ హృదయంలో ఎక్కడో ఉన్న ఒక సాఫ్ట్ కార్నర్ను బట్టి గాడ్స్ రెస్క్యూ నీ దగ్గరకు వచ్చింది పిల్లరా. కానీ ఈరోజు చాలా మందిని ఆ వచనాలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. 3వ వచనం చూడండి. 2వ వచనంలో సి, వాని శత్రువులు ఇచ్చుకు నీవు వానిని, నీకు చాలామంది శత్రువులు ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే బీదల విషయంలో కనికరం కలిగి ఉంటావో, దేవుని కొరకు ఆలోచన కలిగి ఉంటావో, దేవుని పక్షంగా చేయటానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, బీదలకి నీవు ఏ ప్రత్యుపకారము ఎదురు చూడకుండా, ఆశించకుండా, నీ హార్ట్ఫుల్గా నువ్వు వాళ్ళకి దేవుని పక్షంగా నువ్వు చేయటం ప్రారంభిస్తావో, నీ గురించి ఆయన ఏం చేస్తాడంటే, నీకు ఏ శత్రువు నీ మీద దాడి చేయాలని ప్రయత్నం చేసినా నిన్ను చిక్కుపట్టనివ్వడు. హీ విల్ ప్రొటెక్ట్ యూ. ఆయన కాపలా చేసేస్తూ ఉంటాడు. అంతేకాదు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరిస్తాడు, రోగం కలగా నీవే వానిని స్వస్థపరుస్తావు. ఏంటి దేవుని కార్యాలు? ఎందుకు ఆ మాటలు చెప్తున్నాడు? బికాస్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై పీపుల్. నా ప్రజల పక్షంగా నువ్వు ఎప్పుడైతే నీవు నీతి న్యాయమును కొరకు నువ్వు ఆలోచిస్తుంటావో, నా పేదల పక్షంగా నీ హృదయాన్ని కంపాషన్ని కలిగి ఉంటావో, ఆయన నీ జీవితం పట్ల రిస్క్ చేయడానికి, హీల్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉంటాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి దేవుడు తోడుగా ఉన్నాడు అని అంటే, ఆర్థికంగా ఆశీర్వాదాన్ని సైతం నువ్వు పొందుకోవాలి అని అంటే నీకు నీ పేదలకి మధ్యలో ఉండేటువంటి రిలేషన్షిప్ మీదే ఆధారపడి ఉంటుంది. కొద్ది నిమిషాల తర్వాత మన నిజమైన పేదలు ఎవరో మనం ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. రెండవది, దేవుని పక్షమైనటువంటి దేవునికి అప్పు ఇవ్వడం అనేది ఏంటంటే పరిశుద్ధుల అవసరతలలో జ్ఞానంగా సహాయం చేయడం. నంబర్ 1, టేకింగ్ కేర్ ఆఫ్ ద పీపుల్ పూర్ ఇన్ నీడ్. నెంబర్ 2, పరిశుద్ధుల అవసరాలలో జ్ఞానమైన సహాయాన్ని కలిగి ఉండడం. చాలా వైజ్గా ఎవరైతే దేవుని పక్షమైన సమర్పణ కలిగి దేవుని చిత్తమును నెరవేర్చి దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడుతూ తమ్ము తాము పానార్పణంగా అప్పగించుకొని జ్ఞానము ఆత్మగలిగితో నడిపించబడుతున్నారో వారికి వారి పరిశుద్ధుల అవసరాలలో నువ్వు గనక సహాయాన్ని చేయగలిగితే, అంటే ఇవన్నీ పెట్టుబడులే. నేను ఇందాక చెప్పాను కదా, అప్పు ఇవ్వడం అంటే నువ్వు ఇచ్చుకోవడమే. ఏంటి, నువ్వు ఎలాంటి పద్ధతుల్లో నువ్వు చేస్తున్నావో. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎంత అన్నది ముఖ్యం కాదు, డబ్బా అన్నది ముఖ్యం కాదు, ఆహారం అన్నది ముఖ్యం కాదు, వస్త్రమా వస్తువా ముఖ్యం కాదు. దట్స్ నథింగ్. ఒకసారి అవసరమైతే నీ ప్రజెన్స్ సైతం పెట్టుబడి, నువ్వు అక్కడ నిలబడ్డమే పెట్టుబడిగా మారిపోదు ఒకసారి. కాబట్టి మెటీరియలిస్టిక్గా ఎప్పుడు కూడా ఆలోచించకండి దేవునితో. దేవుడు ఎప్పుడూ కూడా మెటీరియలైజేషన్స్తో మీ కార్యాలను ఎప్పుడూ బ్లెస్ చేయడు. నువ్వు లేకుండా నువ్వు ₹1 కోటి పరిచర్యకి ఇచ్చేసినా నీ హృదయం దేవుని దగ్గరికి లేదు కాబట్టి, నీ సన్నిధి దేవునికి ఇవ్వలేదు కాబట్టి నీ జీవితంలో ₹10 కోట్ల ఆశీర్వాదాలు రావు. వచ్చాయనుకుంటే మూర్ఖుడు నువ్వు. దేవునికి కావాల్సింది ధనము, వెండి, బంగారాలు, వస్తువులు, ఈ గృహాలు కాదు. నువ్వు నీ అందుబాటులో నువ్వు దగ్గరికి రాకుండా ఏది ఇచ్చినా కూడా ఆయన అంత సంతోషించలేడు. ఆయన తిరిగి నీకు ఇవ్వాలి అనుకునే ఆలోచన విషయంలో మాత్రం పరిశుద్ధుల అవసరాలలో చాలా జాగ్రత్తగా దేవుని పక్షంగా నువ్వు పెట్టుబడి పెట్టడం. మూడవది, ప్రభు పనిలో పరలోకములో నీవు ధనాన్ని కూర్చుకోవడం. బ్యాంక్ అక్కడ ఉంది, ఆ అకౌంట్లో నువ్వు డిపాజిట్ చేయడానికి ప్రయత్నం చేయడం. ఈ 3 పనులు నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుని పక్షముగా నువ్వు అప్పు ఇవ్వడం, దేవునికి ఇవ్వడం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఒకసారి ఒక యవనస్తుడు వచ్చి అడుక్కుంటున్నాడు, సార్
గివ్ మీ 10 రూపీస్ సార్, గివ్ మీ 20 రూపీస్ సార్, గివ్ మీ 100 రూపీస్ సార్ అంటున్నాడు. కారు ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సార్ గివ్ మీ 100 రూపీస్ అంటున్నాడు. మామూలు నడిచేవాళ్ళు బండి మీద ఉన్నవాళ్ళు సార్ 10 to 5 రూపీస్ ఎనీథింగ్ యూ ప్లీజ్ గివ్ మీ సార్ అంటున్నాడు. ఒక ఆయన చాలా బాధపడి వాడిని పిలిచి, రే ఏంటి నువ్వు ఎందుకు అడుక్కుంటున్నావు అన్నాడు. ఇలా చూపించి, అంటే ఏంటి అర్థం? ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నీట్గా డ్రెస్అప్ చేసుకున్నావు, చక్కగా ఉన్నావు, బట్టలు వేసుకుని, వాళ్ళు చెయ్యి వంకరం లేదు, నువ్వెందుకు అడుక్కుంటున్నావురా అని అడిగాడు. ఆయన అన్నాడు, సారీ సార్ నాకు జాబ్ లేదు సార్, నాకు జాబ్ ఇస్తే నేను అడుక్కోను సార్ అన్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక మోతుబారి చూసి, సరే రారా ఒక పని చేద్దాం, నువ్వు అడుక్కోవడం మానేస్తానన్న మాట నాకు నచ్చింది, నీకు ఉద్యోగం కావాలన్నా కాబట్టి నాకు నచ్చింది, నేను నీకు జాబ్ ఇస్తాను రా అని. వెంటనే వెళ్ళాడు, కూర్చోబెట్టాడు ఆఫీస్లోకి తీసుకెళ్ళి. అతను అన్నాడు, నేను నీకు ఒక వ్యాపారం ఇస్తున్నాను, నాకు చాలా వ్యాపారం ఉంది, నాకు ఒక 100 ఎకరాల పొలం ఉంది, నాకు ధాన్యం బాగా పండుతున్నాయి, ఈ పండుతున్నటువంటి ధాన్యాన్ని అంతటినీ కూడా మార్కెట్కి పట్టుకెళ్ళి, మార్కెట్లో షాప్స్ నాకు ఉన్నాయి, గోడౌన్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి షాప్లో నువ్వు ఉండి వాటిని అమ్మి పెట్టడమే నీ పని అన్నాడు. వండర్ఫుల్ సార్, రేపు నుంచి నేను అడుక్కోను సార్ అన్నాడు. వెంటనే ఈయనకి కూడా చాలా ఎంకరేజింగ్ అనిపించింది. చాలా నిజంగా నిజాయితీ పరులు కొంతమంది ఉంటారు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాల కొరకు ఎదురు చూసేవాళ్ళు. అలాగే మరి లక్కీగా వ్యాపారం దొరకగానే వెంటనే ఆనందించాడు. మార్కెట్ తీసుకెళ్ళాడు, ఆ భూస్వామి ఆ గోడౌన్ తాళాలు అతనికి ఇచ్చాడు. నేను నమ్ముతున్నాను రా, జాగ్రత్తగా చేసుకో అని చెప్పాడు. అలాగే సార్ అన్నాడు. షాప్ ఓపెన్ చేశాడు, మొత్తం సరుకు అంతా వస్తుంది, ఆ రెంట్లన్నీ అతనే పే చేసుకుంటున్నాడు, ఓనర్కి ఈయనకేం సంబంధం లేదు. చాలా హాయిగా ఆ షాప్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. 1 month సేల్ అంతా అయిపోయింది. ఓనర్ గారు ఆయన దగ్గరికి వచ్చారు. ఎరా నాన్న బాగున్నావా అన్నాడు. సూపర్ సార్, మీ దయ వల్ల అడుక్కునే ఎండలో నుంచి ఏసీలోకి వచ్చి పడ్డాను సార్, చక్కగా వ్యాపారం జరుగుతుంది, నాకు బిజినెస్ కాంట్రాక్ట్స్ పెరిగాయి, వ్యాపారం రన్ అయింది, మీ బియ్యము మీ ధాన్యాన్ని చాలా చక్కగా అమ్మగలుగుతున్నాను, మంచి ప్రాఫిట్ అవుతుంది సార్. ఒక చిన్న విషయం సార్ అన్నాడు. ఏంటనంటే 1 month తర్వాత ఓ పని చేద్దాం అనుకుంటున్నాను సార్, నాకు 5% నుంచి 10% మీరు ఎంత ఇచ్చినా పర్లేదు సార్, నాకు శాలరీ అంత కంపల్షన్ కాదు సార్, 5 to 10% సార్ అని హంబుల్గా అడిగాడు. వెంటనే ఆయన అన్నాడు, ఓకే నువ్వు డిమాండ్ అడగలేదు కదా, నువ్వు నన్ను రిక్వెస్ట్గా అడిగావు, ఐ యాక్సెప్ట్ యువర్ డీల్. ఇండియన్స్ ఎప్పుడు కూడా డీల్ అంటే చాలా ఇష్టపడతారు, అందుకే స్నాప్ డీల్, బోల్డ్ డీల్స్ బోల్డ్ మనకి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి కదా, డీల్ చేసుకుందామని. సో వెంటనే అతను అన్నాడు, అడుక్కునేటువంటి వ్యక్తి, ఆ షాప్లోకి వచ్చినటువంటి వ్యక్తి వెంటనే చెప్పాడు, సార్ 5 to 10% అన్నాను కదా, ఒక పని చేస్తాను సార్, 10% నేను తీసుకుంటాను, 90% మీకు ఇస్తాను సార్ అన్నాడు. ఆయన ఒకసారి ఆలోచించి, ఇట్స్ ఓకే రన్ ఫర్ 2-3 months దెన్ విల్ సిక్ అన్నాడు. వచ్చాడు. 3 నెలల్లో కాంట్రాక్ట్స్ బాగా పెరిగిపోయాయి, వ్యాపారము బస్తాలు 100లో నుంచి టన్నులోకి వెళ్ళిపోయింది, క్వింటాల్లోకి వెళ్ళిపోయింది, విపరీతంగా అమ్మేస్తున్నాడు, బిజినెస్ బాగా రైజ్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్ 3 months ఓనర్ గారు ఆయన దగ్గరికి వచ్చాడు. సార్ ఎలా ఉన్నావు అన్నాడు. ఐఎమ్ సో గుడ్ సార్, సో హ్యాపీ సార్, అంతా చాలా చక్కగా జరుగుతుంది సార్, కొనుసన్నలలో నేను 3 అపాయింట్ కూడా చేశాను సార్, బిజినెస్ అంతా చాలా చక్కగా జరుగుతుంది సార్, క్రెడిట్ బాగా జరుగుతుంది సార్, సో నేను ఒక ఆలోచన చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏంటి చెప్పు అన్నాడు. సార్ వై డోంట్ యూ ఇంక్రీజ్ మై కమిషన్ సార్, ప్లీజ్ సార్ కమిషన్ సార్ అంటే ఇట్స్ ఓకే విల్ సీ ఫర్ నెక్స్ట్ month 2-3 months, come on go ahead, we'll see, we'll increase the commission, no problem, come on do it. After 7 months వండర్ఫుల్ బిజినెస్, సూపర్బ్, ఎక్సలెంట్, అందరు షాప్స్ కన్నా వీడి షాప్ హై రైజ్లో నడుస్తుంది, అందరు ఈయన దగ్గరికి వచ్చి మరి సరుకు పట్టుకెళ్తున్నారు, అంతా బాగానే ఉంది. ఓనర్ గారిని పిలిచి అడిగాడు. సార్ ఆయన రాలేదు, ఈయన పిలిచాడు. సార్ ప్లీజ్ వన్స్ విజిట్ సార్. ఏంటంటే సార్ మన ట్రేడర్స్ ఎంతమంది పెరిగారో చూడండి సార్, మన గోడౌన్స్ ఎంత పెద్ద అయ్యాయి చూడండి సార్, మన వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకెళ్ళి ఏమేమి పెడుతున్నారో చూడండి సార్, ఇట్స్ ఆల్ బై గ్రేస్ ఆఫ్ మై నాలెడ్జ్ ఎవ్రీథింగ్ వాస్ డెవలప్డ్ సార్ అన్నాడంట. ఇట్స్ ఓకే చెప్పండి, ఇప్పుడు ఎందుకు పిలిచావు చెప్పండి. జస్ట్ మనం డీల్ మాట్లాడుకోలేదు కదా సార్, వాట్ అబౌట్ అవర్ కమిషన్ సార్ అని అన్నాడట. నేను చాలా కష్టపడుతున్నాను సార్, నేను చాలా కష్టపడ్డాను సార్, ఏమీ లేని మీ వ్యాపారాన్ని ఉన్నతమైన స్థాయిలో ఇప్పుడు నేను పబ్లిక్ ఇష్యూకి వెళ్ళేంతగా మన ట్రేడ్ని డెవలప్ చేశాను సార్, బ్రాండ్ వచ్చింది సార్, మనకి ఎంత అభివృద్ధి చేశానో సార్ నేను. కాబట్టి వాట్ ఐ ఫీల్ ఈజ్ షాప్ నేను ఉంచుకుందాం అనుకుంటున్నాను సార్, మీరేమంటారు సార్? దెన్ ద ఓనర్ సెడ్, ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు డూ ఈజ్ ద సేమ్. నీకు 90% నీకు ఇచ్చి 10% నేను తీసుకుందాం అనుకున్నాను,
నువ్వు ఇప్పుడు మొత్తం తీసేసుకుందాం అని అనుకుంటున్నావు. నీ బుద్ధి బయటపడింది. నెలకు నిన్ను ఆశీర్వదిస్తున్న పద్ధతిని బట్టి ఆశీర్వాదాలు ఇచ్చే నన్ను నువ్వు బయటికి తోసేద్దాం అనుకుంటున్నావు. నీవు రోడ్డు మీద ఉన్న నిన్ను తీసుకొచ్చి గదిలో పెట్టి నీడ కింద నుంచోబెట్టి కడుపు నిండా అన్నం పెట్టి నీ బ్రతుకంతా ఎక్కడ ఉండాల్సిన దానివో ఎక్కడ ఉండాల్సిన వాడవో నిన్ను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టి నీకు ఇచ్చేటువంటి అవకాశాన్ని నువ్వు ఎలా తనుకున్నావో నువ్వు అర్థం చేసుకో మై డియర్ యంగ్ మ్యాన్. ఐ నో వాట్ ఐ వాంట్ టు డూ మై బిజినెస్. ఏమై ఉంటుంది చెప్పండి రిజల్ట్? ఏమై ఉంటుంది? నోబడీ ఈస్ గెస్సింగ్. సార్ విల్ యూ గివ్ మీ 5 రూపీస్ సార్? కారోడ్ దగ్గరికి వెళ్ళి సార్ 100 రూపీస్ ఇవ్వండి సార్, సార్ 10 రూపీస్ ఇవ్వండి సార్. ద హిస్టరీ బిగిన్స్. ఎక్కడికి వెళ్ళింది? ఆన్ ద రోడ్, ఆన్ ద ప్లాట్ఫామ్. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నీకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. దేవుడు నీ రాబడిలో ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను ఎలా ఉంచుకోవాలనుకుంటున్నాడు. వాట్ ఈస్ యువర్ ప్రెజెన్స్? హౌ యు ఆర్ థింకింగ్? మై నాలెడ్జ్, మై విజ్డమ్, మై అథారిటీ, మై ఎడ్యుకేషన్, మై ప్రమోషన్, ఐ యామ్. దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చింది ఎవడరా? ఈరోజు నువ్వేంటి రా చేపడుతున్నావు? దేనిలో రా నీ గర్వం? దేన్ని బట్టి రా నీ హృదయంలో అహంకారం? నువ్వు నాతో ఉండాల్సిన నువ్వు, నా సన్నిధిని నువ్వు నిలబడాల్సిన నువ్వు ఎక్కడ బ్రతుకుతున్నావు, ఎలా వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఆ అడుక్కునే వ్యక్తి అయినా నిన్ను అడుగుతుంటే నువ్వేం సమాధానం చెప్తావు? ఎలాంటి వాడు నువ్వు? ఎలాంటి దానివి? ఏముందని నిన్ను నమ్మాలి? ఏముందని నిన్ను విశ్వసించాలి? ఏముందని నిన్ను కుటుంబంలోకి చేర్చాలి? ఏముందని నిన్ను ప్రజల మధ్య నేను సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా పెట్టాలి? ఏముందని నీకు రక్షణ అనుభవం ఇవ్వాలి? అవన్నీ దేవునివి అన్న విషయం నీకు అర్థం కాక ప్రతిసారి ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనే అనేకమైన ఆలోచనల్లో నీ జీవితంలో ఈరోజు ఆ 10 దగ్గర కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటే నీ విశ్వాస జీవితం ఒక్కసారి ఎలా ఉంటుందో ఊహించుకుని ఒకసారి ప్రశ్నించుకో. నేను నీకు చెప్పిన విషయాన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. నంబర్ 1, ఇక్కడ ఎవరైనా సరే ఆర్థికమైన ఆశీర్వాదాలకు బీదలకు పెట్టుబడిగా పెట్టడం, దేవుని పనిలో జ్ఞానంగా ఇవ్వడం, దేవుని రాజ్యంలో దాచుకోవటం, ఈ 3 పనులు చేయడానికి మనం ఏమేం చేయాలి, ఏమేం చేస్తాం ఒకసారి కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇట్స్ ఎ లెసన్, నథింగ్ బట్ ఎ మెసేజ్. ఇది ఒక పాఠము, నీతో మాట్లాడే ప్రసంగము. 2 విషయాలు ఉంటున్నాయి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరైనా సరే దశమ భాగాలు పేరుతో ఏవైనా నువ్వు ఇచ్చేటప్పుడు, టైత్ ఇచ్చేటప్పుడు, లేక దశమ భాగము అనే పదాన్ని నువ్వు విని ఇచ్చేటప్పుడు నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటావో నీతో చెప్తా. ఎందుకు అనంటే టైత్ ఎందుకు ఇవ్వాలి చెప్పండి ఒకసారి. మీ కారణాలు మీ దగ్గర ఉంచుకోండి. కానీ ఎక్కువ మంది ఏమిస్తారో తెలుసా? దశమ భాగం ఎందుకు ఇవ్వాలో తెలుసా? నా 10 నేను దేవునికి ఇచ్చేస్తే దేవుడు నాకు ఎంత ఇస్తాడు? మిగిలిన 90% అదే కదా, నాకు అడుక్కునేవాడు డీల్ ఇచ్చేస్తాడు, మొత్తం నాకు ఇచ్చేస్తాడు. నేను విన్నాను, చాలామంది విన్నాను, ఎంతో సంతోషంగా నేను దేవునికి ఇస్తున్నాను అని చెప్పే గర్వంగా చెప్పుకునేటువంటి టైత్ బాపతు కార్డుల మీద, కవర్ల మీద నెంబర్లు రాసి, పేర్లు రాసి, సంఖ్య వేసి ప్రతి నెల దశమ భాగాలను చెల్లించే సంఘాలు, లెక్క పెట్టే సంఘాలు, ఇవ్వకపోతే అడిగే సంఘాలు, ఇచ్చితే చదివించే సంఘాలు, ఇవన్నీ వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే ఇచ్చేటువంటి వ్యక్తి తిరిగి పొందుకోవడానికి అర్హత సంపాదించుకుంటున్నటువంటి ఆలోచనలే. రిటర్న్ బ్యాక్, తిరిగి నేను సంపాదించుకోవాలి కదా, నాకు రావాలి కదా, నాకు ఉండాలి కదా, నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు కదా. నిజాన్ని గమనించండి, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుని రూల్ మారదు, నేను కూడా మార్చట్లే. బైబిల్లో ఉన్న విషయం మీకు చెప్తున్నాను. 10% ఇచ్చేవాళ్ళు 90% ఉన్న నువ్వు, మళ్ళీ గమనించండి, 10% తీసేసిన తర్వాత 90% పట్టుకున్న నువ్వు జీవించే జీవితంలో 90%ని వాడే విధానాన్ని బట్టి నీ దగ్గర ఉంచుతాడు అది. అంతేగాని ఆ 90% 10% ఇవ్వడం ద్వారా నా దగ్గర ఉంది, రిమైనింగ్ తిరిగి నా దగ్గరకు వచ్చేస్తుంది కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తే పిచ్చోడు, నువ్వే. రాదు, ఇవ్వడు. ఆ 90%ని నువ్వు అనుభవించే విధానాన్ని బట్టి నువ్వు జడ్జ్ చేయబడతావు. ఇన్ విచ్ వే యు ఆర్ యూటిలైజింగ్ ద 90%. నాకు కొంతమంది చెప్పేటువంటి సాక్ష్యాలు చాలా నవ్వొస్తాయి. వాళ్ళు చెప్తారు, ఫస్ట్ నేను దేవునికి తీసేస్తాను బ్రదర్ అంట, ఫస్ట్ నేను దేవునికి తీసేస్తాను సార్. నేను ఒక సంఘంలో నేను చూశాను, ఆయన రాత్రి 11 అయింది, బస్ కండక్టర్ గారు డ్యూటీ దిగి భార్య దగ్గరికి, నిద్రపోతున్న పిల్లల దగ్గరికి వెళ్ళడం మానేసి చర్చ్కి వచ్చాడు. ఆయన ఏంటండి అని అడిగితే, సార్ ఇప్పుడే జీతం వచ్చింది సార్, అందుకని వచ్చాను సార్ అని. 11:30కి పాస్ గారిని లేపాడు. ఆయన లేచి ఏంటి నాయన అంటే, జీతం వచ్చింది సార్. రా అని చెప్పి వెంటనే ఫ్యాన్ వేసి, లైట్ వేసి, ఏసీ వేసి, కుర్చీ వేసి ఆయన కూర్చోబెట్టి, ఏంటి అంటే ఆయన కవర్ మొత్తం అక్కడ ఇచ్చేసాడు.
ఇచ్చి నేను అనుకుంటున్నాను ఫస్ట్ జీతం పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఫస్ట్ జీతం ఇచ్చేయాలి, ఏదో సెంటిమెంటల్ అది అదంటే అప్పుడు అన్నారు, ఇంతకీ ఇవ్వాలా ఫస్ట్ జీతం అక్కర్లేదా? ఇలాంటి డైలమాలో మిమ్మల్ని పెట్టడం నాకు ఇష్టం లేదు. వాస్తవం ఏంటంటే నీ సొమ్ము నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. ఇస్తే దీవెన, ఇవ్వకపోతే శాపము. ఏమిలో అడిగితే అడిగినోడు శాపగ్రస్తుడు, అడిగినోడికి ఇస్తే శాపం నీకు. కాబట్టి అలా అడిగించుకునే వాడికి ఎప్పుడూ ఇవ్వకండి, ఇచ్చే శాపాలు తెచ్చుకోకండి. దేవుని పేరట మీరు ఇస్తున్నారు తప్ప అడుక్కునేవాడికి ఎందుకు ఇవ్వాలి? అడుక్కునేవాడికైనా మొత్తం ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అడుక్కునేవాడికి మొత్తం ఎప్పుడైనా ఇచ్చారా? కొంచెం ఇచ్చారా? ఇసిరేయండి, రాలేదు. సరే విషయానికి వద్దాం. ఆ కండక్టర్ గారు కట్టిస్తే ఆ కట్టను జాగ్రత్తగా పాస్కే పట్టుకుని చాలా కృతజ్ఞతలు చెల్లించి, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించాను అనే వాక్యం ఉంది కదా, అలాగే విరిచి మొత్తం తీసి కట్టంతా విరిచి మధ్యకి ఇలా పిన్నులు ఇలా ఓడగొట్టి దాన్ని లెక్క పెట్టి ఇంత అని లెక్క వేసిన తర్వాత ఆయనే లెక్కేసుకుని ఆయన వాటా ఆయన తీసేసుకుని మిగిలిందంతా కవర్లో పెట్టి ప్రార్థన చేసి జాగ్రత్తగా వాడుకో నా బిడ్డ అని చెప్పి తల మీద చేసి దీవించి ఆ కట్ట ఆయనకి ఇచ్చాడు. ఏంటి ఆయన జీతం తెచ్చుకోవడం ఏంటి? ఈయన లెక్క పెట్టి టైత్ తీసుకోవడం ఏంటి? తిరిగి దీవించి ఆయనకి వెళ్తే దేవుని ప్రసాదం అనుకుని చేతితో పట్టుకుని వణుక్కుంటా ఆయన వెళ్ళడం ఏంటి? అర్ధరాత్రి జరిగిన సంఘటన. అప్పటి నుంచి నాకు అర్థమైంది, ప్రభువా మూర్ఖులు క్రైస్తవులే ప్రభువా. వాక్యము వేరు, వ్యక్తులు వేరు, సేవకులు వేరు, విశ్వాసులు వేరు, నీ ఆత్మ చెప్పే సంగతులే వేరు. ఎందుకు ఇలా మనుషులు భ్రష్టపడుతున్నారు? ఇచ్చుట ద్వారా తిరిగి నేను పొందుకుంటాను అనేటువంటి భ్రమలో 90% నువ్వు ఎలా వాడుతావు అనే విషయంలో నీకు తెలియకపోతే ఎన్నడూ నీవు దేవుని కొరకు నువ్వు 10 భాగం ఇచ్చినా 100 భాగం ఇచ్చినా నీకేమీ ఆశీర్వాదాలు రావు, నువ్వు తెలుసుకో. రెండవ విషయం, 10% ఇచ్చేస్తే నాకు 100% వస్తుంది, 200% వస్తుంది. అంతేకాదు నేను చాలా ప్రదేశాల్లో పర్ఫెక్ట్గా నేను ఇచ్చేస్తున్నాను బ్రదర్ అని చెప్పేవాళ్ళు కొంతమంది చూశాను. ఈ వాక్యం వింటున్న మీలో కొంతమంది ఈ మాటను మీరు విని నొచ్చుకుంటారు, అందుకే చెప్తున్నాను. ఆ విషయం ఏంటంటే ఆ 10% రెగ్యులర్గా ఇవ్వడం ద్వారానట 100% వెనక్కి వస్తుంది, 200% వెనక్కి వస్తుంది అని నాకు కొంతమంది పిల్లలు సాక్ష్యం చెప్పారు. I don't know what it was, believe. I will prove you in a second. చాలాసార్లు ఏం చెప్తారంటే క్రమం తప్పకుండా నేను మా అమ్మగారికి నాన్నగారికి డబ్బులు పంపను కానీ పాస్టర్ గారికి డబ్బులు పంపుతాను. ఇస్ ఇట్ గుడ్ ఆర్ నాట్? మంచిదా కాదా? దేవుని పరిచర్యలో, దేవుని సంఘంలో, దేవుని సేవకుల అకౌంట్లో నువ్వు ఎవరికి ఇచ్చినా ఇవ్వకపోయినా, నీ ఇంటి ఖర్చులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ దేవునికి ఇచ్చేయటం మంచిదా కాదా? ఏమో నీ ఇష్టం, దేవుడు చెప్పలేదు. అయితే ఆయన ఏమన్నాడంటే ఎవ్రీ టైమ్ వెన్ ఐ పే మై 10%, ఎంత? My lucky number is 10. That is why I am paying on 10 so that I get return in 110. I pay 10, I'll get 110. రెగ్యులర్గా అని చెప్పి ఇక్కడ మీరు పిల్లలు కొంతమంది విన్నారు. వాళ్ళు చెప్పేటువంటి సాక్ష్యం నిజంగా అకౌంటెడ్ ప్రూఫ్తో చూపించాడండి. ఇదిగోండి ఈ డబ్బులు నా దగ్గరికి రావు, ఇంత ఖర్చు అవ్వాల్సింది, కానీ నేను ఇది దేవునికి ఇచ్చాను, చూడండి ఇది ఎంత పడింది ఇక్కడ. అమ్మో అంతా అలాగే ఉన్నాయి, చాలా లాజిస్టిక్గా ఉంది. ఇలాంటి వ్యక్తులకి నేను నీకు చెప్పే విషయం ఏంటంటే నీ లక్కీ నెంబర్ 10. నీ లక్కీ నెంబర్ ఎంత? ఒకసారి పక్క వాళ్ళు చెప్పండి, వాళ్ళ లక్కీ నెంబర్ 10 అంట అని. రేసు గుర్రం లక్కీ నెంబర్ 10, పేకాటలో నీ సిట్టింగ్ టేబుల్ 10, లాటరీలో నీ టోటల్ నెంబర్ 10, ఎండింగ్ నెంబర్ 10. లాటరీలు తెలుసా? ఈ పందాలు కాయటం తెలుసా? ఈ నెంబర్ల మీద వేస్తూ ఉంటారు గ్యాంబ్లింగ్ తెలుసా? ఈయన కూడా ఎవరితో గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడు ఇప్పుడు? లక్కీ నెంబర్ 10. ఎవరితో? కాబట్టి వీడు చేస్తున్నటువంటి లక్కీ నెంబర్ ఆటకి, టైత్ మ్యాజిక్కి, నువ్వు తెచ్చుకునే రిటర్న్కి ఒక పందాలు జోదగాడితో సమానం తప్ప ఆత్మీయమైన దీవెన ఏది నీ దగ్గరికి రాదు. దట్స్ నథింగ్. మేబీ యువర్ అకౌంట్ మే బి ఫుల్ విత్ మనీ, యూజ్లెస్ థింగ్స్. నీ విశ్వాస జీవితం ఎవరికి ఉపయోగపడని బ్రతుకులో నీ బ్యాంక్ అకౌంట్ నిండా 5 నెంబర్లు 6 నెంబర్లు మారుతూ ఉంటే ఉపయోగం ఏముంది? యూజ్లెస్. నువ్వు దేవునికి ప్రయోజనకరమైనవాడు కావు. అందుకే చూసి నువ్వు నా పనిలోకి వస్తే నీ వల్ల నష్టం కలుగుద్దురా భయ్యా, అందుకే నువ్వు నా దగ్గరకు రాకుండా సొమ్ముల దగ్గర కాపలా ఉండరా అని చెప్పి నిన్ను సొంకపు గుత్తదారుడిగా పడేశాడు దేవుడు. దట్స్ వై యు ఆర్ నాట్ కమింగ్ ఇంటు ది అకౌంట్ ఆఫ్ గాడ్. దేవుని పనికి నువ్వు రావు. డబ్బు లెక్కలు చూసుకునే ఎవరిని కూడా దేవుడు వాడుకోవడానికి ఇష్టపడాడు. చూడండి, దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కడు డబ్బుల దగ్గర కూర్చున్న వాళ్ళే. సుంకకు గుత్తదారుడైనటువంటి జక్కయ్య, సుంకము దగ్గర ఉన్నటువంటి మత్తయి,
ఎందుకు వాళ్ళని పిలిచాడో తెలుసా? వాళ్ళ జీవితాలలో వాళ్ళకి డబ్బు కన్నా దేవుని యొక్క విలువను గుర్తించారు. ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చిన మనుషులు, దేవుని పట్టుకున్న మనుషులు, దేవుడి కన్నా వాళ్ళు ఇచ్చేటువంటి భాగాన్ని బడ ఆశించేదే ఎక్కువ పొందుతున్నారు. నిన్ను దేవుని దగ్గర నుంచి నువ్వు ఆర్థికమైన ఆశీర్వాదాలు ఎలా తెచ్చుకోగలుగుతావు? దట్స్ ఆల్ ఫూలిష్నెస్. మూడో విషయం చెప్తాను. చాలామంది ఈ లాటరీ పద్ధతిలో ఉండి 10% నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళు ఏమంటారంటే, నేను రెగ్యులర్గా ఇచ్చానంటే బ్రదర్, వాళ్ళు నా కోసం ఎక్కువ ప్రార్థన చేస్తారంట. ఇది ఒక పచ్చి అబద్ధం. మీరు ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఐఎమ్ సారీ టు సే దిస్. చాలామంది నాకు కూడా డబ్బులు ఇస్తూ ఉంటారు, నాకు తెలియకుండా కూడా నా అకౌంట్లో డబ్బులు వేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు నాకు SMS వచ్చిన వెంటనే నేను ఒకటి అడుగుతాను, ప్రభా వీళ్ళు ఏ దురుద్దేశంతో వేశారో ముందు అవి మాత్రం తీర్చకని చెప్తాను. ఐ డోంట్ నో వాట్ దట్ ఫూలిష్నెస్. ఏం ఆశించి ఇచ్చారో నాకు తెలియదు. అది నా పరిచర్యకు మోసం అయిపోతుంది. కాబట్టి అది వద్దు ప్రభువా. అలాంటి ఫాల్స్ థింగ్స్లో ఎవరు ఇచ్చినా సరే వద్దునైనా వాళ్ళకి నువ్వు అది ఇవ్వద్దు. వాళ్ళకి బుద్ధి చెప్పడానికి సహాయం చేయి. రే, నువ్వు ఇవ్వడం ద్వారా నువ్వు ఇది కాదురా, దేవుని పక్షంగా నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావు అనే దాని మీద వాళ్ళకి నేర్పించు ప్రభువా. చాలామంది ఇలా అంటారు, ప్రార్థన చేస్తారని, చెయ్యరు అనే విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి మోసంలో ఉచ్చులో పడిపోకండి. మరికొంతమంది ఎక్కువ అనుకుంటారంటే, ఎక్కువ ఇస్తే ఎక్కువ ప్రార్థన చేస్తారు, ఎక్కువ ఇస్తే ఎక్కువ దీవెనలు వస్తాయి. am I right? Is it yes or no? అవునా కాదా? ఎక్కువ ఇస్తే ఎక్కువ దీవెనలు, తక్కువ ఇస్తే తక్కువ దీవెనలు. తెలుసా తెలీదా? నేను ఎప్పుడైనా కొన్ని సమయాల్లో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసేటువంటి పనిని నేను చూస్తూ ఉంటాను. మామూలుగా మడత పెట్టే నోటు చేతుల్లో, పాస్ గారి చేతుల్లో పెట్టేటప్పుడు ఇంకో డిఫరెంట్గా మడత పడద్ది. మామూలు 3 ఫోల్డ్లు పడదు. అది సెంటర్కి ముందు ఒక సెంటర్కి వచ్చి మళ్ళీ ఇంకో మధ్యలోకి పడదు. అప్పుడు పట్టుకు చూడండి ఏమవుద్దో. అదే 100 రూపాయల నోటు లేక 500 రూపాయల నోటు అయితే మధ్యలోకి ఫోల్డ్కి సెంటర్ ఫోల్డ్కి మారిచ్చితే కొంచెం పెద్ద నోట్లకు కనపడుతుంటుంది. అప్పుడు పాస్ గారు కూడా ఏం చేస్తారు? కొంచెం పెద్ద ప్రార్థన మొదలు పెడతారు, పెద్ద దీవెనలు పలుకుతారు. క్షమించు, నీవు చేసే దురుద్దేశపు ప్రార్థనలు, సర్వశక్తిని మోసం చేసే నా ప్రార్థన అంతా వట్టిదే. మరి దేవుని పక్షంగా నువ్వు చేసే ప్రతి పని కూడా ఎలాంటి పద్ధతిలో ఉంటుంది అన్నది నువ్వు చాలాసార్లు ఆలోచించుకుంటూ ఉండాలి. ఒక ఆయన చేసినటువంటి ఒక పని, బ్రదర్ ఏసన్ గారు ఆయన వాక్యం చెప్పేటప్పుడు వాడిన ఒక ఉపమానాన్ని మీకు కూడా తెలియచేయాలని ఆశపడుతున్నా. రోజు ఏ పని చేయకుండా భార్య చర్చికి వస్తూ ఉంటే ఆమెను అడిగాడట, ఏమమ్మా నువ్వు ఒక్కదానివే వస్తావు ఏంటి, ఎప్పుడు మీ ఆయన రాడు అని అంటే, మా ఆయన ఏ పని చేయడండి అని ఎప్పుడు చెప్పేదట. ఈయనకి బాధపడి, ఏంటి ఎప్పుడు ఎందుకు ఏ పని చేయడు, నేను వస్తాను రేపు ఇంట్లో ఉండని చెప్పాడట. అయ్యగారు హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మగారు ప్లస్ ఈ అయ్యగారు ఇద్దరు ఉన్నారట. ఉండి, ఏరా నాన్న నువ్వేం చేయవేంటరా అని అంటే, సార్ నేను మర్యాదగా చెప్తున్నాను, నేను ఏం చేసినా కలిసి రాదు సార్. ఏం రాదు? నేను ఏం చేసినా కలిసి రాదు సార్, అది నా జీవితం సార్, నా రాత సార్, కాబట్టి నేను ఏం చెయ్యను సార్, మీరు నన్ను ఏం చేయమని ఇబ్బంది పెట్టకండి సార్. అలా కాదురా, నువ్వేదో ఒకటి చేయకపోతే మగోడివి నువ్వు ఎలాగరా, ఆ ఒక్క తాడది ఎంత కష్టపడుతుంది, పిల్లల్ని పోషించుకుంటూ నిన్ను పోషించాలంటే చాలా కష్టం కదా, ఏదో ఒకటి చేయాలరా. సర్లేండి సార్, మీకు ఎంత చెప్పినా మీకు బొరకెక్కదు, మీరు పాస్టర్లు అంతే అది చెప్పి పని సొనుగుతున్నాడు. ఈలోపు ఆవిడ వచ్చి, పాస్టర్ గారు ఆయన సంగతి మీకు ఎందుకు, మీరు చెప్పినాడు రెండో, కాబట్టి మీరేదో ప్రార్థన చేయండి అని చెప్పేసి ఆవిడ ఒక 100 రూపాయలు రెండో కానుక ఇచ్చిందంట. వెంటనే ఆయన ప్రార్థన చేసి ఆయన పిలిచి, రై ఇది పట్టుకెళ్ళి ఒక అరటికాయలు పట్టరా అన్నాడు. వెంటనే అయ్యగారు మీకేనా అన్నాడు. నాకేరా అన్నాడు. వెంటనే ఆ 100 రూపాయలు పట్టుకెళ్ళి ఒక అరటికాయలు పట్టుకొచ్చిన వెంటనే వాటిని పెళ్ళగా కోసి, రే ఈ తట్లో పెట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి ఈ అమ్మేసి ఎన్ని డబ్బులు వస్తాయి అని పట్టుకురారా అన్నాడు. ఆహా పెట్టుబడి నువ్వు పెట్టావా అన్నాడు. నెత్తి మీద తట్టు పెట్టుకుని అరటిపళ్ళు అనుకుంటూ వెళ్ళాడు. పాపం ఏదో చెప్పాడు కదా, భార్య బాగోదు సిగ్గు, పాస్ గారు ఎందుకు మాట తీశాడు, వెళ్ళి అమ్మాడు. అమ్మేసి వచ్చేసాడు. మరి కొద్ది రోజులు ఆ వ్యాపారం జరుగుతుంది. ఈయన కొద్ది రోజుల తర్వాత వేరొక ఊరు వెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్ళాడు. ఈ పాస్ గారు బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సు ఎక్కడానికి రెడీ అవుతున్న సమయంలో డ్రాయర్లు బనీలు జుబ్బాలు అని వినపడుతుందంట. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది, డ్రాయర్లు జుబ్బాలు బనీళ్ళు అని చెప్పి ఒకసారి ఆగి, ఉండరా బస్ తర్వాత బస్కి వెళ్తా, ఆడెవడో చూద్దామని చూస్తాడు. ఇంకెవడు అయ్యగారు వచ్చి, ప్రైజ్ లాడ్ అయ్యగారు, వందనాలు అయ్యగారు. వందనాల తర్వాత ఇదే డ్రాయర్లు జుబ్బాలు అంటే వింటరా అంటే, మరి ఏంటి చెప్పానా మీరు వినలేదు, నాకేది కలిసి రాదని చెప్తే నువ్వు విన్నావు కాదు, చూడు ఇప్పుడు ఏమైందో. మా ఆవిడ నువ్వు ఎలాగో వ్యాపారం అబ్బింది కదా ఇల్లు అమ్ముకో అంటుంది, ఇప్పుడు బస్ స్టాండ్లో పడ్డాను, అక్కడ కడుపులో నీళ్ళు కలపకుండా ఇంట్లో పడి ఉండేవాడిని, నీ వల్ల నేను ఎలాగొచ్చాను, ఇప్పుడు నా వల్ల రావడం ఏంటి, నువ్వు ఏదో ఒకటి కష్టపడుతున్నావు కదా, సర్లే అమ్ముకోనంటే బోని కొట్టండి అన్నాడంట. ఒరే ఆ రోజు అట్టిపళ్ళు అంటే ఏదో పెడ తీసుకున్నాను ఇప్పుడు బోని కట్టమంటావు, నాకు పెళ్ళం లేదు పిల్లలు లేరు, ఈ డ్రాయర్లు జుబ్బాలు ఎవరికెళ్ళి ఏమంటావు రా, బొరలేదో కూడా సారీ సార్ అనుకుని ఈడు అమ్ముకోవడానికి వెళ్ళిపోయాడు. ఆయన బస్సు ఎక్కి ఊరు వెళ్ళిపోయాడు.
మరికొద్ది రోజుల తర్వాత ఆయనకి సడన్గా పేస్ట్ ఏదో అవసరం వచ్చి షాప్కి వెళ్ళాడు. షాప్కి వెళ్ళేటోడికి ఈ కాల్గేట్ పేస్ట్లు, బ్రష్లు ఇవన్నీ పట్టుకుని టంక్లైన్లు పట్టుకుని కొంతమంది అమ్ముతుంటారు. ఉదయాన్నే బస్ స్టాండ్ల దగ్గర కనబడదు. అది పేస్ట్ అంటాడు. చూసి ఇదేంట్రా మళ్ళీ ఎక్కడ కనబడ్డాడు? నేను చెప్పానా నీ వల్ల ఇదంతా జరిగింది. ఏం మాట్లాడతావు నువ్వు? నాకేది అబ్బదంటే నువ్వు వ్యాపారం చేయంటావు. ఏంటి నీ పని అంతాను? ఇలాగే చేస్తారు మీ పాస్టర్లు అందరూ అందుకే సంఘాలు భ్రష్టు పడిపోతాయి. ప్రాసంగాలు మొదలే. ఒరే బాబు నువ్వు తిట్టకరా, నువ్వు పేస్ట్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో చెప్పండి. ఈయనకి లాభం లేదు, వీడి బాధ అంతా ఇబ్బంది పడుతుంది. సరే ఏదో ప్రార్థన చేద్దామని ఈయన కూడా పౌరుషం వచ్చిందండి. పాస్టర్ గారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఒక 2 నెలలు 3 నెలల తర్వాత ఒకరోజు చర్చిలో ఇలాగే ప్రసంగం జరిగిస్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఏసన్న గారు ఆ సమయంలో ఆయన ఆ అమ్మగారు అదే అమ్ముకుంటున్న అతని భార్య బైబిల్ పట్టుకుని వచ్చిందంట. అయ్యగారు ప్రార్థన చేయండి. బైబిల్కు ఏం రోగం వచ్చింది ప్రార్థన చేయడానికి అన్నాడండి. ఆ ఏసన్ గారి సంగతి మీకు తెలుసు కదా, ఏం రోగం వచ్చింది దీనికి ప్రార్థన చేయమంటున్నాడ. ఇలా చూస్తుందంట. కాదు సార్ చెయ్యండి అంటుందంట. ఏంటి చెప్పు, నీకేమైనా రోగం వచ్చి ప్రార్థన చేస్తా, దానికి ఏం రోగం వస్తుంది? బైబిల్ రోగాలు తగ్గిస్తుంది, దానికి రోగం రాదు. కాసేపు బెసికి కాదు సార్ అయినా చెయ్యండి అంటుందండి. ఓసారి చెయ్యండి అంటుందండి. ఏంటి చెయ్యమంటాడు? గట్టిగా తిట్టేశాడు ఆయన. తిట్టేస్తే ఎలా గడ్డించేటట్టుగా ఆ బైబిల్ పట్టుకుని వేస్తుంటే అలా ఆయన స్తంభం వెనక అతను ఉన్నాడండి. నువ్వు ప్రార్థన చేయించుకుంటూ వచ్చి చంపేస్తాను నిన్ను అంటున్నాడు. ఈవిడు మళ్ళీ బైబిల్ పట్టుకుని ముందుకు వచ్చి, ఏంటే పోకుండా అత్త ఇటు తిరుగుతావు ఏంటి ఎట్రా నీ సంగతి ఏంటి చెప్పానండి. అంటే ఏం లేదు దగ్గర వెళ్ళిపోతున్నాను, నువ్వు చంపేస్తాను నిన్ను బట్టి. మళ్ళీ బయట ఇదంతా పక్కన వెస్లీ గారు చూస్తున్నాడట. అని పిలిచి, అయ్యగారు ఈడు కూడా ఉన్నాడు ఇక్కడ చూడండి. అరే రా పరికి మళ్ళీ నువ్వు కూడా ఇక్కడ రా లోపలికి రా అని పిలిచి వచ్చాడు. ఏంట్రా సంగతి? బైబిల్ ప్రార్థన చేయండి అంటున్నావు, ఏంటి సంగతి అండి? అవన్నీ మీకు ఎందుకు సార్, మీరు బైబిల్ ప్రార్థన చేస్తారో లేదా అన్నాడు. రే బైబిల్కి ప్రార్థన చేయడం ఏంటిరా అసలు? వాక్య దేవుడు రా, ఆ దేవుడికి నేను వెళ్ళి ప్రార్థన, దేవుడి కోసం నేను అడుగుతాను తప్ప దేవుడికి నేనేం చేస్తాను రా అని చెప్పాడు. తెలుసండి ఇడు కొంచెం బాధపడుతూనే, అయ్యగారు లోపల ఏమో చూడండి అయ్యగారు అందంట ఆవిడ. అప్పటికి ఐడియా వచ్చింది. అవును ఏముందో తీరా అన్నాడు. ఆయన బైబిల్ తీశాడు. ఇన్ని లాటరీ కాగితాలు ఉన్నాయంట, లాటరీ టికెట్లు. ఏంట్రా ఇవి అన్నాడు అండి. అవును మరి నాకేది కలిసి రాదంటే ఈ వెస్లీ అన్నాడు కాదు, ప్రతిదీ అరటిపళ్ళు అమ్మించాడు. ఆ మొదటి రోజు 1 గెల అమ్మాను, ఆ 2వ రోజు 4 గెలలు అమ్మాను, 3వ రోజు 30 గెలల వరకు వెళ్ళిపోయింది. విపరీతంగా వ్యాపారం అయిపోతుంది. ఎంత అయిపోయింది? లాభం ఎంత? 2% 3%. అదేనాళ్ళు అమ్ముతామని చెప్పి కడ్రాయిలు జుబ్బాలు అమ్మాను, అదంతా 5%. అది కూడా లాభం లేదని చెప్పి పేస్ట్లు టంకులు అదంతా 20%. అది కూడా లాభం లేదు. ఎన్ని సంవత్సరాలు నేను పెట్టుబడి పెట్టి కష్టపడితే 10 ఎకరాలు భూమి కొంటాను, ఆ 10 ఎకరాలు భూమి కొని సేవకిస్తాను, నువ్వెప్పుడు చచ్చి కడతావు, అందుకే నేను ఈ లాటరీ టికెట్ల మీద పెట్టుబడి పెట్టాను అన్నాడు. ఆయన ఒక్కసారి ఆడిని పైనుంచి కింద చూసి, అన్నీ వదులుకొని వచ్చి మేము దేవుడు ఎలాగిస్తాడని దేవుని వైపు చూడాల్సింది పోయి, నువ్వేంట్రా లాటరీ టికెట్ల మీద పెట్టుబడి పెట్టి దాన్ని బిజినెస్ని ఇక్కడి నుంచి అక్కడికి డెవలప్ చేసి నువ్వేదో మాకు ఇచ్చేయడానికి దేవునికి ఇచ్చేయడానికి. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారా? ఆ లాటరీ టికెట్ల గురించి నేను మాట్లాడట్లే. దేవునితో జోదమాడేవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? దేవునికి ఇచ్చి పొందుకుంటామని, ఇస్తే లాభం వస్తుందని ఇచ్చేస్తే ఏ రకమైన అక్రమ వ్యాపారాలను దేవుడు దీవించలేడు. ఏ పద్ధతుల్లో నువ్వు చేసేటువంటి పనులు, అదిగో అతను చేసిన పనికి నీకు ఏమీ తేడా ఉండదు. మరి ఎలాగండి? ఎన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేయాలి? ఇప్పుడు అర్థం చేసుకో. దైవికమైన పద్ధతులు ప్రత్యక్షంగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో నువ్వు ఎలా ఉండాలో వాటిని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నంబర్ 1, నువ్వు చేయాల్సిన విషయాలు కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకోండి. నేను మీకు వాక్యం చెప్తాను, దానిలో నుంచి నువ్వు ఏ పద్ధతిలో ఉన్నావో ఆలోచించుకోండి. ఇక్కడ పక్కన వాళ్ళందరూ మెలకుగా ఉన్నారో లేదు చూసుకోండి ఒకసారి. మధ్యలో ఎత్తబడే వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ జోలు వద్దు. మనం పాపులకి దేవుడు అవసరం. రోగం కలిగిన వాడికే కదా వైద్యుడు, అంతేనా? ఆరోగ్యవంతులుగా కాదు. కాబట్టి ఎత్తుబడే వాళ్ళు ఎత్తిపోతారు, వదిలేసేయండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. అంటే నువ్వు చేసేటువంటి పనుల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలను సంపాదించుకోవాల్సినటువంటి కొన్ని పద్ధతులను చూడకుండా నీ ఇష్టానుసారమైన నువ్వు పద్ధతులు చేస్తే కుదరదు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, Proverbs 6:6. పిల్లలు తీయండి, ముఖ్యంగా ఆల్ ద యంగ్ చిల్డ్రన్, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ తీయండి. మొట్టమొదటిగా సోమరి ఎక్కడికి వెళ్ళి నేర్చుకో? చేమల దగ్గరికి నేర్చుకో. ఏంటి చేమల దగ్గరికి? ఊరుకోండి, ముందు నేను లెగాలి కదా చేమల దగ్గరికి వెళ్ళాలంటే. అది బద్ధకం. బద్ధకాన్ని వదలకుండా నీ జీవితంలో చెయ్యవలసిన పని, చెయ్యవలసిన సందర్భంలో, చెయ్యవలసినటువంటి విధానంలో, చెయ్యవలసిన సమయంలో
నువ్వు చెయ్యకపోతే నువ్వు బద్ధకస్తుడివి. అర్థమవుతుందా? మళ్ళీ చెప్తున్నాను, బద్ధకస్తుడు అంటే నిద్రపోయేవాడి సంగతి తర్వాత మాట్లాడతాను. క్షేమల గురించి మాట్లాడుతున్నాడు కదా, అందుకు మీరు అక్కడి వరకే మాట్లాడదాం. ఏం చెప్తున్నాడు? బద్ధకస్తుడు ఎలా ఉంటాడంటే చెయ్యాల్సిన పనిని చెయ్యవలసిన సమయంలో, చెయ్యవలసిన పద్ధతిలో, చెయ్యవలసిన తీరులో చెయ్యకపోవడం, చెయ్యవలసిన సందర్భంలో చెయ్యకపోతే నువ్వు సోమరివే. కానీ నీ తెలివితేటలు, నీ జ్ఞానము, నీ శక్తి, నీ సామర్థ్యం అపారం. 2 రోజుల్లో చేయాల్సిన పని నువ్వైతే గంటలో చేసేస్తావు. అవునా కదా? చూడండి, నేను ఒక బద్ధకస్తుడు పిలిచి వాడితో మాట్లాడినప్పుడు వాడు చెప్పాడు ఆ విషయం. నేను మామూలుగా లెక్కేస్తే వాడికి వాళ్ళ అమ్మగారు చెప్పారు, బాబు ఈడు చూడు ఎలాగైపోయాడు అని. ఏమమ్మంటే అస్సలు బద్ధకం 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 బ్రదర్. ఏం బద్ధకం అంటే ఏంటి? లెగడా అంటే లెగుస్తాడు బాబు, చాలా చురుకైనడు, కాకపోతే బద్ధకం వదలడు బాబు. చురుకుతనము బద్ధకం 2 ఒకే చోట ఉండవు, కానీ వీళ్ళు ఉన్నాయి. ఆడు క్రైస్తవుడు అయితేనే ఉంటుంది. అప్పుడు చూశాను వాడిని ఎందుకంటే ఆధారం దేవుడు కదా. ఆడికి అస్తమానికి దేవుడి పేరు చెప్పి భయపెట్టగలడు, దేవుడి పేరు చెప్పి నమ్మగలడు, దేవుడి పేరు చెప్పి ప్రార్థన చేయగలడు, చేయాల్సింది చేయడు. అక్కడ సమస్య అనమాట. వాడిని అడిగాను, ఒరే నాయన నీకు వచ్చిన లెక్క చెప్తాను, నువ్వెంత చక్కగా చేయగలవో నీ జ్ఞానానికి బట్టి చిన్న పరీక్ష అన్నాడు. ఏంటి అని అడిగితే, ఒక పనిని 6 వ్యక్తులు 3 రోజుల్లో పనిచేశారు. ఒక పనిని 6 వ్యక్తులు 3 రోజుల్లో పనిచేశారు. 5 అదే పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడిగాను. వెంటనే అన్నాడు, చేయాల్సిన అవసరం లేదన్నాడు. ఏరా అంటే ఆల్రెడీ 3 చేశారు కదా అన్నాడు. ఇంకా బుర్రకు జోహర్లా కాదా? ఆడు చురుకుదనం లేదా? వాళ్ళ అమ్మ బ్రహ్మ కానీ ఆల్రెడీ 3 చేశారని చెప్తున్నారు కదా, మళ్ళీ 5 ఎందుకు చేస్తారు? ఎందుకు అవసరం ఏంటని అడిగాడు. దట్స్ షార్ప్నెస్. బుర్ర బాగుంది, బద్ధకం లేదు, వదలట్లేదు. ఏంటి బద్ధకం? చూసారా? జ్ఞానమును వాడడమే కాదు, నీ లోపల పనిచేసే ప్రతి పనిని, సమయాన్ని, సందర్భాన్ని, సరైన పద్ధతిని చెయ్యకపోతేనే బద్ధకం అని బైబిల్ చెప్తుంది. సోమరితనం విషయంలో కూడా అదే చెప్తుంది. అంతేకాదు, ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా ఈ 3 పనులు నువ్వు ఒకసారి ఆలోచించుకోండి. స్పిరిచువల్ పద్ధతిలో ప్రార్థన, వాక్య ధ్యానము, సహవాసము, సువార్త, నువ్వు సరైన పద్ధతిలో నీ జీవితంలోనికి అవి లేవనుకోండి, ఇప్పుడు నేనేమనాలి? మీ పక్కోడు ముఖం చూడండి, వాళ్ళు తిడతారు మిమ్మల్ని. ఏమనాలి మిమ్మల్ని? మిమ్మల్ని బద్ధకస్తులు కాదా మీరు సోమరులు కాదా? ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో ఉన్న నిబంధనను నిర్బంధమైన పద్ధతిలో సరైన క్రమంలో నువ్వు చెయ్యకపోతే నువ్వు సోమరివి. ఏమండి, సోమరికి ఏమవుతుందని చెప్పండి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ విశ్వాస జీవితంలో బద్ధకాన్ని గనక వదలకపోతే నీ జీవితంలో ఏ ఆశీర్వాదాన్ని, దేవుని సహాయాన్ని నువ్వు పొందలేవు. నువ్వు ఆశీర్వదించబడటం ముఖ్యంగా వాగ్దానాలు పట్టుకోవటమే కాదు, నువ్వు చేయాల్సిన పనులు కూడా చేయాలి. ఆ రకమైన బద్ధకాన్ని విడిచిపెట్టాలి. 2వ లక్షణం చెప్తాను, 13:18. ప్రోబ్స్ సామెతలు 13:18. 13:18. శిక్షను ఉపేక్షించు వానికి అవమానము ప్లస్ దారిద్ర్యము ప్రాపించును. ఏమొస్తుంది శిక్షను ఉపేక్షిస్తే? నిన్ను పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఏ రకమైన క్యాపిటల్ పనిష్మెంట్ని నువ్వు తప్పించుకోలేవు. ఏ పనిష్మెంట్ దేవుడు నీకు ఇచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో నిన్ను పనిష్ చేసినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉగ్రత, తీవ్రత నీ నెత్తి మీదకి, నీ శరీరం మీదకి, నీ కుటుంబం మీదకి జరిగినా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మీకు తెలుసా, కొన్ని ఉగ్రతలు దేవుని పక్షంగా ఎలా వస్తాయో తెలుసా? ఇంక్లూడింగ్ ద డెత్. నీకు బుద్ధి చెప్పడానికి నీ ఇంటిలో నువ్వు ఆధారపడే వ్యక్తిని కూడా తీసేస్తాడు దేవుడు. దట్స్ అ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ యు టర్న్ టు ద గాడ్, దట్స్ డన్. అదర్వైజ్ నువ్వు దేన్ని ప్రేమిస్తావు దాన్ని ఉంచడు. గాడ్ ఈజ్ మెర్సిలెస్. నువ్వు అక్కడ అనుకోవచ్చు దేవుడు దయామయుడు కదా, ఆయన ప్రణాళికలు పర్ఫెక్ట్గా నిలబడతాయి. నువ్వు మార్చలేవు, ఏ పాస్టర్ మార్చజాలడు. నీకు ఇచ్చేటువంటి శిక్షను నువ్వు తృణీకరించి నీ శక్తిని, నీ బలాన్ని, నీ తెలివిని, నీ జ్ఞానాన్ని, నీ అధికారాన్ని, నీ అందాన్ని, నీ రూపాన్ని, నీకున్న సర్వస్వాన్ని దేని నువ్వు వాడుకున్నా యూ విల్ బి కాట్ అండర్ జడ్జ్మెంట్. నో వే. నీకు ఆశీర్వదించబడవు. అన్ని సమయంలో నువ్వు కిందవాడిగానే ఉంటావు కానీ పైవాడిగా రాలేవు. కారణం ఏంటి? నువ్వు ఉపేక్షిస్తున్నావు శిక్షని. ఎనీ పనిష్మెంట్, దట్స్ వాట్ బైబిల్ సేస్.
నువ్వు వాక్యాన్ని అర్థం చేసుకోకుండా పలానా పాస్ గారి దగ్గరికి వెళ్తే ఇన్ని చేస్తే అన్ని చేస్తే అవన్నీ నేను నమ్మను. నీకు బైబిల్ ఏం చెప్తుందో దాన్ని పరీక్షించుకో, దానికి లోబడు. నీ జీవితానికి శాస్త్రము, ఉపదేశము, వాక్యమే, ఆయన మాటే. ఆయన మాట తప్ప నువ్వేమి తీసుకోవడానికి కుదరదు. కాబట్టి ఎనీ పనిష్మెంట్ నీ జీవితంలోకి వచ్చిందా, నీ విశ్వాస జీవితంలో సంతోషంగా, ఆనందంగా, బలహీనతను ఒప్పుకొని పనిష్మెంట్ అంతటినీ కూడా చక్కగా యాక్సెప్ట్ చేయి. సొణిగిన, తిరుగుబాటు చేసిన, ఆయన సన్నిధిని అలక్ష్యం చేసిన, ఆయనకు దూరంగా ఉన్న నీ విశ్వాస జీవితంలో ₹1 ఆశీర్వాదం కానీ, 1 నిమిషం సంతోషం కానీ నువ్వు అనుభవించలేవు. ఈ రాత్రి నువ్వు వింటున్న వాక్యం నీకు భయం కలిగించవచ్చు, నేను నిన్ను శపిస్తున్నట్లుగా నీకు అనిపించవచ్చు. అందుకే నీకు చెప్పాను, ఇట్స్ అ మెసేజ్ మోర్ ఓవర్ ద లెసన్. నీ హృదయానికి అర్థం అవ్వాల్సిన సంగతుల్ని దేవుని వాక్యం నుంచి అర్థం చేసుకో ప్రియులారా. నంబర్ 3, నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఎక్కడికి వచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయండి. నంబర్ 3, Proverbs 21:17, 21:17. 21:17 సుఖభోగముల యందు 21:17 సామెతలు 21:17 సుఖభోగముల యందు వాంఛగలిగిన వానికి లేమి కలుగును, ద్రాక్షరసమును నూనెయు వాంఛించు వానికి ఐశ్వర్యము కలగదు. ఏంటి సుఖము లేక భోగము? ఎక్కడైతే నీ విశ్వాస జీవితంలో హ్యాపీనెస్కి, పీస్ఫుల్నెస్కి, ప్లెజర్ఫుల్నెస్కి, నీకు కావాల్సిన ఆ టెండర్నెస్కి నువ్వు ఎప్పుడైతే ప్రయాసపడతావో నీ జీవితంలో దైవికమైన ఆశీర్వాదాలు ఇవి నీ దగ్గరికి రావు. రిచ్నెస్ నీకు కావాలి అని అంటే నీ విశ్వాస జీవితంలో ప్రభువు పని నీకు ఆకలిగా మారాలి. మైండ్ ఇట్. ప్రభువు పని చేయుట నీకు దాహంగా మారాలి. ఆయన అంటాడు కదా, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉంది అని. యేసుప్రభు ఎందుకు వాళ్ళు అనుకుంటున్నారు, ఎవడైనా క్యారేజ్ ఇచ్చాడేమో అనుకుంటున్నారు, పిచ్చోళ్ళు మనలాంటోళ్ళు. ఆయన అంటున్నాడు, నశించిపోతున్న అటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి చెప్తే ఊరు రక్షించబడుతుంది. దిస్ ఇస్ మై టర్న్, నేను వెళ్ళాలి, నేను మాట్లాడాలి. మీరేంటి ఆ తిండి గురించి ఆలోచిస్తున్నారు? అంతేకాదు, ప్రభువు పని కొరకు నీ విశ్వాస జీవితంలో విశ్రాంతి లేని పోరాటం నీకు నిద్రగా మారాలి. అంతేగాని సుఖాన్ని కలిగి ఉండేటువంటి ప్రదేశాలను వెతికే ఏ ఒక్కడు కూడా దేవుని పనిలో నీకు కావలసిన ఆశీర్వాదాలు నువ్వు తెచ్చుకోలేవు. దేవుని ఆశీర్వాదాలు నీకు రావాలనంటే మలుచుకోవడం నేర్చుకో, ప్రభువు కొరకు శ్రమపడడానికి మలుచుకో. అప్పుడే నీ జీవితంలో ప్రభువు పనిలో అలసిపోవడం ద్వారా దైవికమైన ఆశీర్వాదాలు నువ్వు తెచ్చుకోగలుగుతావు. నంబర్ 4, సామెతలు 23:21, 23:21. సామెతల గ్రంథం 23:21 తాగుబోతులు తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలను ధరించుటకు కారణమగును. ఏమేంటి? తాగుబోతు, తిండిబోతు, నిద్ర. ఈ 3 లక్షణాలు ఈరోజు మనుషులకు చాలా అవసరం. మేము కొన్నిసార్లు కొంతమందికి ఫోన్ చేసేటప్పుడు, వాళ్ళు కూడా కొన్నిసార్లు ఫోన్ చేసేటప్పుడు మనం అడుగుతుంటాం, ఏమన్నా డిస్టర్బ్ చేశానా అని అడుగుతారు లేదు మీరు కూడా? ఎప్పుడు డిస్టర్బ్ చేస్తారు చెప్పండి? పొద్దున్న 4 గంటలకు లేచి నిద్ర డిస్టర్బ్ చేశానా అన్నారు అనుకోండి, అది తప్పే. ఎందుకు? ఆ టైంలో మంచి కళ్ళగానే టైం, వాళ్ళు అప్పుడే ప్రార్థన చేసుకుని ఇప్పుడే పడుకుని, అవునా, అప్పుడే పడుకున్నామండి, అయినా పర్లేదండి మీరు ఫోన్ చేశారు, ఇప్పుడు వరకు మా గోజాడి విజ్ఞాపన చేసి మరి ప్రార్థన చేసి అంటే అది డిస్టర్బెన్స్. అదర్వైజ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అ డిస్టర్బెన్స్, ఇట్స్ ఎ వేకప్ కాల్. కానీ చాలాసార్లు అనుకుంటాం, నిద్ర, ఇవాళ సెలవు, అమ్మయ్య అనరా ఎవరు? ఇవాళ సెలవు, అమ్మయ్య అనండి, నేను ఆనందిస్తాను. ఎందుకు అమ్మయ్య చెప్పండి? మీరు లేచి బాత్రూమ్లన్నీ కడిగి, మీ బల్మారాలు సర్ది, మీ పుస్తకాలు సర్ది, మీ చెత్త అంతా బయటికి తీసి, న్యూస్ పేపర్ లైన్లో పెట్టి, ఫ్రిడ్జ్లో బాటిల్స్ కడిగి, మరి ఆ మంచాల కింద ఉన్నటువంటి అన్ని చెత్త అంతా తీసి, నీ సాక్స్లు నువ్వు ఉతుక్కుని, నువ్వు పాలిష్ చేసి, అందుకు అమ్మయ్య. మరి ఎందుకు అమ్మయ్య? మీకు తెలిసిపోయింది. ఎందుకు చెప్పండి? అమ్మయ్య సెలవు, 10 గంటలకు లేవచ్చు, హాయిగా హాయిగా. ఏమవ్వాలి చెప్పండి? హాయిగా. యవ్వనస్తులారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోతున్న కాలంలో పిచ్చి పిచ్చి చిరిగిపోయిన గొడ్లు ఇప్పటికే వేసేసుకుంటున్నారు. జీన్ ప్యాంట్లు చూడండి, చిరిగిపోయా లేవా? అన్నీ పీలికలే. పెద్దోళ్ళు వచ్చి మా ఓడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటున్నాడు, ఒక్కొక్కటి 6,000 అటు, ఏటి కర్మ అన్నాడు. అది కర్మ కాదుడే, ప్యాసనా. నిద్రమొత్తు కలిగిన నీకు ప్యాషన్ కూడా పిచ్చే. బైబిల్ చెప్తుంది చిరిగిపోయిన గుడ్డలు వేసుకోకూడదు. అది వెర్రితనానికి, దేవుని ఎదుట ఉగ్రతకు, శాపానికి నిదర్శనం. డోంట్ బై సచ్ థింగ్స్. మీ పిల్లలకి మీరు మాదిరి నేర్పండి. పిల్లలారా, మీరు మీ క్రీస్తుకి మాదిరి కలిగి ఉండండి. అంతేగాని వాళ్ళందరూ వేసుకుంటున్నారండి మీరు వేసుకుని, వాళ్ళందరూ చూపించుకుంటున్నారండి మీరు విండోలు చూపించుకుని,
బీ విత్ సెన్స్ఫుల్ థింగ్స్. కొంచెం జ్ఞానం కలిగి ఆలోచనాత్మకంగా మీరు చేసే ప్రతి పని దేవునికి రిప్రజెంటేటివ్గా తయారవ్వండి. మీకేమో డబ్బులు లేవా అంతంత కణాలు పెట్టి చిరిగిపోయి చేసుకోవడానికి? కప్పుకోవడానికి బట్టలు ఉన్నాయి కదా, కప్పుకోండి. బైబిల్ చెప్తుంది నీ జీవితంలో విపరీతమైన తిండి కానీ, విపరీతమైన మత్తు కానీ, విపరీతమైన నిద్ర కానీ ఏ పని చేసినా దేవుని దగ్గర నుంచి జీతం రాదు. ఆత్మల భారము లేకుండా నీ శరీరాన్ని సుఖపరచుకోవడానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నము దైవికమైన ఆశీర్వాదాలకు ఉపయోగపడదు. పాస్టర్ గారు మీరు భలే చాకచక్యంగా చమత్కారంగా వాక్యాన్ని మలిచేసి ఇవన్నీ వాక్యాన్ని కలిపేస్తున్నారండి. నీ జీవితంలో ఆశీర్వాదపు దేవుని సంబంధమైన ఆర్థిక ఆశీర్వాదం కావాలంటే యు డూ దిస్, దెన్ దేవుని దగ్గరికి వచ్చాడు. ప్రభు నీ వాక్యం నాకు ఇలా అర్థమవుతుంది, నేను ఇలా చిన్నాను, ఈ పని చేస్తే నువ్వెందుకు ఆశీర్వదించావు అడుగు. అప్పుడు చూడు నీ జీవితంలో నీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు పట్టుకొని దేవుని దగ్గర నిలబడదాం. ఏం జరుగుద్ది? దేవుని వాక్యం ప్రకారము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనం, Proverbs 28:8. ఇది చూడండి, మొదటి 4 విషయాలు నీ పర్సనల్ ఇష్యూస్. ఇప్పుడు నేను మరొక 4 విషయాలు చెప్తాను. ఇవి నీ లోపల ఉండేటువంటి ఇతరులతో సంబంధించిన ఇష్యూస్. ఇవి ఎంత జాగ్రత్తగా వినాలో చూడు. Proverbs 28:8, 28వ అధ్యాయము సామెతల గ్రంథము 8వ వచనం. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు దరిద్రులను కనురించి వాని కొరకు దానిని కూడబెట్టుకొను. ఏమండి? వడ్డీ చేత దుర్లాభము చేత ఆస్తి పెంచుకొనుట. ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు? వడ్డీ వ్యాపారం చేయకూడదు. చాలామంది వడ్డీ వ్యాపారస్తులు అంటే చిన్నచూపు, కోపము, బాధ, భయము, ప్రార్థన, విజ్ఞాపన ఇవన్నీ. ఎందుకంటే ఈ కాల్మనీ కేసులు మనుషులను చంపేస్తున్నాయి కదా, విపరీతంగా ఇబ్బందిగా ఉంది. ఓకే, ఆర్థిక సంబంధమైన విషయాలు. మరి ఎక్కువ వడ్డీని ఆశించడం ఏంటి? వడ్డీ వ్యాపారం చేసేవాడికి ఎక్కువ వడ్డీని ఆశించేవాడికి ఏమిటి లాభం? బోత్ ఆర్ ద సేమ్. ఎక్కడ ఎక్కువ, ఎంత ఎక్కువ, ఎక్కడి నుంచి ఎక్కువ, ఎలాగా, ఆ రకమైన థాట్ ప్రాసెసే నిన్ను పాపంలోకి తీసుకెళ్తుంది. నీ జీవితంలో దైవికమైన ఆశీర్వాదాలను నువ్వు దాచుకున్నంతగా, దాన్ని మిగుల్చుకున్నంతగా, దాన్ని పెంచుకున్నంతగా దేవుడు నీ జీవితంలో కలుగు చేసుకోలేడు. డోంట్ డూ సచ్ థింగ్స్. అలాంటి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే న్యాయమైన పెట్టుబడులు కాని పనులు ఏవి మనం చేయటానికి దేవుడు అంగీకరించడు. నెంబర్ 2, ఐజయా 3:14, యెషయా 3:14-15 వచనాలు. యెషయా గ్రంథము. ఇవి ఇతరులకు సంబంధించిన విషయాలు నీతో చెప్తున్నాను. అంటే పేదలతో పెట్టుబడి పెట్టి, జ్ఞానయుక్తంగా దేవుని దగ్గర రాజ్యంలో పెట్టుబడి పెట్టి పరలోకంలో నువ్వు దాచుకోవాలి అని అంటే నువ్వు చేయవలసినటువంటి పనులు చేయడం మానేసి ఈ పనులు చేయడం ప్రారంభించు. అంతేగాని ఇవన్నీ చేసేసుకుంటూ నేను దేవునికి ఇచ్చేస్తున్నాను, దేవుని దగ్గర ఉన్నానంటే అవేమి నీకు ఆశీర్వాదాలు కావు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14-15 వచనాలు. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటలను తినివేసిరి, మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. ఏంటట చెప్పండి, అక్కడ ఉంది. మీరు దోచుకొనిన దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉంది. నా ప్రజలను నలగగొట్టి మీరేమి చేయుదురు, బీదల ముఖములను నూరి మీరేమి చేయుదురు అని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే ఏమేం చేయకూడదట? ఎక్కడైనా సరే బీదలైన వారు, తక్కువ కలిగిన వారు, కష్టపడుతూ నీ సన్నిధికి వచ్చిన వారు, నీ సన్నిధిలో పనిచేయటానికి నిలబడుతున్న వారు, నీ దయ మీద, నీ దాక్షిణ్యం మీద ఎదురు చూస్తున్న వారిది ఏది నువ్వు దాచినా, ఏది నీ దగ్గర బిగబట్టినా, ఏది నీ లోపల దాచుకున్నా, ఆ దరిద్రుల యొక్క పరిస్థితిని బట్టి దేవుడు నీ విశ్వాస జీవితంలో ఏది కూడా ఇవ్వలేడు. దరిద్రుల సొమ్ము నీ దగ్గర పెట్టడం న్యాయం కాదు. నీ వద్ద ఉన్నది అది అన్యాయమైందా న్యాయమైందా నువ్వే తెలుసుకో. నెంబర్ 3, ఇర్మియా 22, జెర్మియా 22:13, 22:13. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. నీతి తప్పి, జెర్మియా 22:13, ఇర్మియా 22:13. నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ, న్యాయమును తప్పి తన మేడగదులు కట్టించుకొనుచు జీతమీయక తన పొరుగువాని చేత ఊరకయ్యే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులు గల గొప్ప మందిరము కట్టించుకుందని అనుకుని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయచ్చు, ఇంగిలీకంతో రంగులు వేయుచున్నాడే. ఆ విషయం అంతా మీరు వార్న్ చేస్తే అల్టిమేట్గా నీకు చెప్పేది ఒకటే, నీతి తప్పి న్యాయము తప్పి బీదవాడికి, నీ ఇంట్లో కష్టపడేవాడికి నువ్వు జీతం ఇవ్వకుండా నువ్వు ఎలాంటి హడావిడి చేసినా అది నీ ఇంటికి ఆశీర్వాదము కాదు. ఆర్థికమైన దేవుని సమృద్ధిని జీవితంలో చూడాలి అని అంటే కూలివాని కూలి బెగబట్టకండి. అది మొరపెట్టేస్తుంది, అది అడుగుతుంది, డబ్బులు అడుగుతుంది. ప్రభువా ఈరోజు నేను ఆడింటికి వెళ్ళాలి, ఈ ఇంట్లో ఉండిపోయాను, ఈ సంగతి చూడండి.
వెంటనే నీకు జబ్బు వస్తే నువ్వు మెడికల్ షాప్లో ఇచ్చేస్తావు, ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది, అది పారిపోతుంది. జాగ్రత్త. ఒక సహోదరుడు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో పనివాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పని అమ్మాయి ఉంది, ఆ పంచ అనమాట. అదే చుట్టుపక్కల చాలామంది ఇళ్ళు ఉన్నాయి, మధ్య నడవాలో నేను ఉంచున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ ఉన్న పని వాళ్ళు అందరూ సరిగ్గా సాయంత్రం పనికి వచ్చే టైం 6 గంటలకు అందరూ చేరిపోయారు. వచ్చి సరే ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చెప్పాడో చెప్పాను, అంత అయిపోయింది. అయిపోయేటప్పటికి పాస్టర్ గారు ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి పరిగెత్తుకుంటే ఆవిడ లోపలికి వెళ్ళి పని అమ్మాయిని బయటికి వెళ్ళని చెప్పి ఆ తలుపు బీరువా తీసి దాని నుంచి కొంత డబ్బులు పట్టుకొచ్చి మళ్ళీ బీరువా వేసి పని అమ్మాయినా ఇప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని ఇల్తుడు అని గట్టి కమాండ్ ఇచ్చి నా దగ్గరికి వచ్చింది. వచ్చి నేను అంతా చూస్తున్నాను ఏంటి డ్రామా అని హడావిడంతా. వచ్చి పాస్టర్ గారు మీరు చాలా సహాయం చేశారండి, అందరికీ ఉన్నదన్నట్టు చెప్పారండి, నేను చెప్పాను మీ గురించి, మీరు అంత గొప్ప అని ఎలాగని మొత్తానికి అలా చేశారు, కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పి చేతిలో పెట్టింది. పని అమ్మాయికి జీతం ఇచ్చారు, వాళ్ళ తారీఖు 12 అన్నాను. మేము 20వ తారీఖున ఇస్తానండి అంది. ఆ అమ్మాయి 8వ తారీఖు జాయిన్ అయ్యింది అని. అదంతా ఎందుకంటే పాస్టర్ గారు మీరు తీసుకుని ప్రార్థన చేయండి, పని అమ్మాయికి జీతం ఇచ్చేయండి, తర్వాత మాట్లాడదాం, మీరు జీతం ఇవ్వండి తర్వాత మాట్లాడదాం. ఆ అమ్మాయి అలా నుంచుని ఉంది ఎదురుగా. ఈమె జీతం పని అమ్మాయికి అవ్వదట, ఎవరికి ఇస్తుంది? పాస్టర్కి ఇస్తుంది. దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అనుకున్నావు? వాక్యానికి వ్యతిరేకంగా దేవుడు ఎప్పుడు చేయలేడు. అందుకే ఆయన మాట మారదు, నువ్వు మార్చలేవు. నీ సొంత ప్రయత్నాలు చేయకో, యాక్ట్ అకార్డింగ్ టు ద బైబిల్. ఆమెను పిలిచి నీ డబ్బులు నాకు వద్దు, అది నాకు శాపంగా మారిపోద్ది, నీ డబ్బు బెగబట్టిన కూలి కలిగిన అది అర్హత కలిగిన ఆమెకి ఇచ్చేసేయండి అంటే, నా బాధ పడలేక ఆవిడని పిలిచి నువ్వు చెప్పావా అని అడిగి, ఎవరికి? నాకెందుకు, ఆవిడెప్పుడు చెప్పిందమ్మా అంటే, మరి ఎందుకు మీరు దాని గురించి మాట్లాడుతున్నారు? అరే దేవుని వాక్యం చెప్తుంది, ఆవిడ ముఖం నాతో మాట్లాడుతుంది, ఆమె ఎదురు చూస్తుంది. పాస్టర్ గారి కొరకు బీరువా తీసిన వెంటనే అమ్మయ్య నా జీతం ఇస్తాను. కూలివాని కన్నులు అదే పని దాసీ కన్నులు ఎవరి వైపు చూస్తాయట? యజమాని చేతుల్లో తొట్టు చూస్తాయి. అది వాక్యం, దాన్ని నువ్వు కాదనలేవు. తీగానే అరే నాకే ఇస్తుందేమో. నీ దగ్గర కడుపు జరక్క కుటుంబాన్ని పోషించుకుంటూ నీ ఇంటికి వచ్చేవారి విషయంలో పిల్లరా కనికరంతో ఉండండి. వాళ్ళు ఏం ఆలోచిస్తారో తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఆ పైన డబ్బాలోవి కొంచెం తీయమ్మా అని అంటే ఆవిడ అనుకుంటుందట, అమ్మయ్య ఇప్పుడు మా యజమాని ఆ పిల్లలిద్దరికి 2 ఇస్తుంది, మా పిల్లలకు కూడా 2 ఇస్తుందేమో అని. నువ్వేమొచ్చి డబ్బా గట్టి మూత పెట్టి తీసుకెళ్ళి పైకి పెట్టేవే అన్నావు అనుకో. దాసికనులు యజమాని చేతులు తట్టు. టీచ్ యువర్ చిల్డ్రన్ టు గివ్ లిబరలీ టు పూర్. నీ పిల్లలకి ధారాళంగా పేదవారికి ఇవ్వడం నేర్పించు. నువ్వు చేయాల్సిన దాన కార్యాలు నీ పిల్లల చేతుల ద్వారా జరిగించు. నువ్వు కానుకలు ఇవ్వాల్సి వస్తే చిల్లర నువ్వెయ్యి, నోట్లు పిల్లలకి ఇవ్వు. వాళ్ళకి చెప్పు దేవుని కొరకు ఇవ్వటంలో ఉన్న ఒక సంతోషం ఉంది అన్న విషయం నేర్పించు. బీదల పట్ల కనికరం విషయంలో ఆశ కలిగి నువ్వు చేయటానికి ప్రతి నిర్ణయం తీసుకోమని దేవుని యొక్క వాక్యం నీతో చెప్తుంది. దాని కొరకు నిన్ను నువ్వు సిద్ధపరచుకో. అది చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. మంచిది. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం 7వ విషయం చూద్దాం. ఆమోసు 4:1. చాలామందికి ఈ ఆమోసు, నహూము, హబక్కూకు ఇలాంటివి బైబిల్లో ఉండవు. ఉంటాయి కానీ దొరకవు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళ మీద నేను ఒక ఆయన రాస్తుంటే ఆ బైబిల్ రాసినోడికి చెప్పాను, నువ్వు మైనర్ ప్రాఫిట్స్ అంటే పెట్టే బాబు, వాళ్ళు ప్రాఫిట్లే కదా అంటారు. అంటే వాళ్ళు చిన్నోళ్ళు కదా బ్రదర్, అందుకే దొరకరు మనకి. బాగా పెద్ద దావి దొరుకుతుంటాడు, యెషయా పెద్దది కదా దొరుకుతూ ఉంటాడు. మైనర్ ప్రాఫిట్స్ని కూడా వెతకండి. అసలైన మెసేజ్ అంతా మైనర్ ప్రాఫిట్స్లోనే ఉంది. పేజీ నెంబర్ 756. చెప్పక తప్పదు మరి పాత బైబిల్లో. చూడండి ఆమోసు చాప్టర్ 4:1. షమ్రోను పర్వతులున్న బాషాను ఆవులారా. ఈ తిట్టు కూడా భలే బ్రహ్మాండంగా ఉంటుందండి. బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టచ్చు, బీదలను నలగొట్టు వారలారా. మరి ఎవరిని తిడుతున్నాడు? కొన్నిసార్లు నేను పల్లెటూరులో ఉంటాను కదా, వాళ్ళు అనే మాట్లాడు పడ్డలాగా బలిసిపోయి అని తిడతాడు. ఒక నిమిషం ఆగిన అంటే ఏంటి అమ్మానంట, ఆ దొనపోతులాగా చూడు, అది ఎంతలా ఉంటుంది, ఇది చూడు ఎలాగ ఉన్నాడు. ఓహో, మనిషిని పశువుతో పోలిసి తిట్టిందా? బైబిల్ పద్ధతే ఆవిడ అనిపించింది కాబట్టి ఆవిడ తప్పు కాదనమాట. ఏమన్నాడు ఇక్కడ? షమ్రోను పర్వతమునున్న బాషాను ఆవులారా. బాగా గడ్డి, బాగా పచ్చదనం, బాగా వర్షం, బాషాను పొట్టేళ్ళు, పేరొన్నిక కలిగిన పొట్టేళ్ళు ప్రభువుకి అర్పించడానికి బాషాను దేశం నుంచి తీసుకొచ్చేవారట. అది ఉత్తమమైనటువంటి పొట్టేళ్ళు. సమూయేలు దగ్గర సమాధానం ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా సౌలు చెల్లించిన ఆ బాషాను దగ్గరే.
ఏమన్నాడు చూడు, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగొట్టు వాళ్ళారా, మీకు పానము తెచ్చి ఈడని మీ యజమానులతో చెప్పు వాళ్ళారా. ఈ మాట ఆలకించండి. ప్రభువైన యెహోవా తన పరిశుద్ధుడని చేసిన ప్రమాణం మీద ఒక కాలం వచ్చుచున్నది. అప్పుడు శత్రువులు మిమ్మల్ని కంకుల చేతను మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగిపోదురు. అంటే ఏం చేయకూడదని? దరిద్రుల్ని బాధ పెట్టకండి, వాళ్ళకి లేని వారిని మీరు సహాయం చేయండి. ఇప్పుడు ఒక్క నిమిషం చెప్తాను మీకు. ఎవరు లేని వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఇదే కదా పెద్ద సమస్య. అవసరతలో సహాయము చెయ్యడానికి నీ దగ్గర ఉండి అవసరత వాడి దగ్గర ఉంటే వాడు లేనివాడు. అదర్ పర్సన్కి అవసరత ఉండి నీకు ఇవ్వగలిగిన సమర్థత ఉంటే నీ కళ్ళ ముందుకు ఎవరైతే కనబడతారో వాళ్ళు లేనివాడు. అందుకే ఎవడైనా నిన్ను అడిగి పై చొక్కా అడిగితే కింద అంగీ కూడా ఇచ్చేమన్నాడా లేదా? అది ఇచ్చేయటం అంటే. రెండోది, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఎవడైనా అడిగితే ఏం చేయాలట? ఎప్పుడు ఇస్తావు అని అడగకుండా కూడా ఇమ్మన్నాడు. బైబిల్ పద్ధతి, బీదలు నీ ఇంటిలోకి వచ్చి, నీ దగ్గరకు వచ్చి, నీ చుట్టుపక్కల వచ్చి కడుపు జరక్క వ్యాపారాన్ని కొరకు, పని కొరకు కష్టపడుతూ నీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారిని మీ చేతులతో మీరు దీవించడం నేర్చుకోండి. నిజానికి అవసరత కలిగిన పేదలు ఎక్కడికి వెళ్ళి నీ కళ్ళ ముందు కనపడతారు. ఆ టైంలో దేవుని హృదయంను అడగండి, ప్రభువా ఇక్కడున్న బీదలు నేను చూడగలగటని నాకు సహాయం చేయండి. ఎంతమంది మీ జోబులో 1000 రూపాయలు ఉంటే దేవునికి ఎంత ఇస్తారు, పేదలకు ఎంత ఇస్తారు? లెక్క చెప్పండి. దేవునికి ఎంత ఇస్తారు? 1000 ఉంది, నేను లెక్క అడిగాను. 1000. దేవునిది ఎంత, పేదలది ఎంత? దేవుని భాగం 100, లెక్కే కదా. పేదలకి ఎంత? అది కూడా లెక్కే. చెప్పండి ఎంతో. ఇంకో 10 తీసేద్దాం, అదెంత? 100. న్యాయమేనా? న్యాయమేనా? నిజానికి మీకు తెలిస్తే ఉన్నవాడు ఇవ్వడం చాలా కష్టం, లేనివాడు ఇవ్వడం చాలా ఈజీ. ఆడు అడుక్కునేవాడైనా ఆడి దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళి ఎవడన్నా ఫుడ్ అడగండి, ఆడు నీకు షేర్ చేస్తాడు. నువ్వు హోటల్లో కూర్చుండగా నీ దగ్గరికి ఎవడన్నా వచ్చి నాకు అది ఇవ్వని అడగండి, ఏగాదిగా చూసి సిగ్గులేదురా ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నాను తిడతావు. అది తేడా, నీకు ఉన్నవాడికి లేనివాడికి తేడా అది. ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, James 2:5. James 2:5, యాకోబు 2:5. త్వరగా. యాకోబు 2వ అధ్యాయము 5వ వచనం, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించే వారికి తన వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? ఎవరికి? దేవుని రాజ్యంలో వారసత్వం ఎవరికి ఇస్తారట? ఈ లోక విషయంలో దరిద్రులకి వాగ్దానం చేసినట్లు దేవుడు ఎవరికి ఇస్తారు? దేవుని రాజ్యం ఎలాంటి వారిది? బీదలదే కదా. అందుకని దేవుని రాజ్యం వాగ్దానం చేసిన వాళ్ళు గ్యారంటీగా దేవుని రాజ్యంలో పెట్టుబడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి, పేదలకి పెట్టుబడిగా పెడితే ఎవరికి ఇస్తున్నావు అప్పు? రెండోది, బీదలకు నువ్వు సహాయపడితే నీకు దేవుని రాజ్యంలో స్థానం దొరుకుతుంది. లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనం, Luke 6:20. యేసుప్రభు వారి మాటల్లో ఆ మాటను ఒకసారి విందాం. Luke Gospel chapter 6:20. ఆయన శిష్యుల తట్టు పారజూచి అని ఉంటుంది, అక్కడ అండర్లైన్ చేసుకోండి. అంటే నిన్ను ఎలా చూస్తున్నాడో చూసుకోండి ఒకసారి. పార అనగా పరిశీలనగా, చాలా జాగ్రత్తగా పై నుంచి కిందకు ఒకసారి బాగా చూసి అప్పుడు అన్నాడు ఈ మాట. ఏమని? బాబు అన్నీ వదిలేసి వచ్చారు కదా, బీదలైన మీది, మీరు ధన్యులు, దేవుని రాజ్యము. ఇప్పుడు ఆకలి గురించిన మీరు ధన్యులు, మీరు తృప్తిపరచు. ఇప్పుడు ఏడుచుచున్న మీరు ధన్యులు, మీరు. అక్క నిమిషం, అక్కడ ఏముందో తెలుసా? వాళ్ళు ఎందుకు ఆ ధన్యులని చెప్పాడో తెలుసా? వాళ్ళ జీవితాలలో అన్నీ వదిలేశారు, జస్ట్ ఫాలోయింగ్ జీసస్. ఆయనేమో పేదల దగ్గరికి వెళ్తున్నాడు, దిక్కులేని వారిని పట్టుకుంటున్నాడు, దరిద్రులను ముట్టుకుంటున్నాడు, ఎవ్వరు ఏం చేయలేదో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. కుష్టోళ్ళు, గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, మోగోళ్ళు అంతా వాళ్ళి. ఈరోజు ప్రభుని నడుతున్నాడు. నవ్వుకుంటున్న నువ్వు ఏడవలసి ఉంటుందేమో, ఏడుస్తున్న నువ్వు ధన్యుడు, దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకుంటావు. దేవునికి పెట్టుబడి పెట్టండి, దేవుని రాజ్యంలో పెట్టుబడికి పెట్టండి, దేవుని దగ్గర ధనం కూర్చుకోండి. దేవుని రాజ్యంలో మీరు సంతోషంగా సమృద్ధి అనే ప్రవేశాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇక్కడ బ్యాంకుల్లో పెట్టుకుంటే, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు ఏమైంది? వెళ్ళిపోయింది. అగ్రిగోల్డ్ బ్యాంకు వెళ్ళిపోయింది. ఇంక నేను చెప్పాల్సి వచ్చి చాలా బ్యాంకులు ఉన్నాయి. నువ్వు ఎక్కడ దాచినా ఏమవుద్దో తెలీదు. అక్కడ దాచుకో, లాకర్లు లేవు,
తాళాలు లేవు, సీక్రెట్ కోడ్లు లేవు. నువ్వు వెళ్ళినప్పుడు మాత్రం బ్యాంక్ ఓనర్ అయిపోతావు. దేవుడు నీకు అలాంటి ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు. భూమి మీద పరలోకంలో దేవుని పక్షంగా జ్ఞానంగా సిద్ధపడు. పాస్టర్ల పక్షంగా సంఘాల పక్షంగా మోసపోకు. ప్రార్థన చేద్దాం.